హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నా. సో వేణుస్వామి గతంలో పొలిటికల్ పంచాంగాలు, పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీ అయ్యి చూసాం. ఆ తర్వాత కూడా వేణుస్వామి పదే పదే జాతకాలతో సంబంధం లేకుండా కాంట్రవర్సీలతోటే కాపురం చేస్తూ వస్తున్నారు ఆయన. ఈ మధ్య 2026 ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నా. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా భారతదేశంలో కూడా ఈ మధ్య జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా యూనివర్సిటీస్ కూడా నమ్మి కోర్సెస్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు ఎలా ఉంటుంది, సంపాదన, వీటికే సంబంధించిందా, ఇంకా మనిషికి సంబంధించిన మిగతా విషయాలతో కూడా జ్యోతిష్యానికి సంబంధం ఉంటుందా? లైక్ మనిషికి వచ్చే రోగాలకు సంబంధించి, మనిషికి వచ్చే ఎడ్యుకేషన్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మిగతా అన్నిటికి కూడా ఎలా రిలేషన్ ఉంటుంది అనేది వేణుస్వామి ఏదో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు. ఈరోజు అవి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఫైనల్గా దొరికారు మీరు నాకు. ఫైనల్గా దొరికానా? ఓకే ఓకే, గెట్ రెడీ. చూసుకుందామా మీ పతాపము నా పతాపము? చూసుకుందాం. అందుకే స్టూడియో డోర్ కూడా లాక్ చేసి బయట నుంచి లాక్ చేయించాను. ఓకే, ఎందుకు సార్ వేణుస్వామి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ, వేణుస్వామి పర్యాయ పదాలు అయిపోయాయి? సో దీనికి అంటే కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు చూపించిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. సో ఒకటి నిన్ననో ఇవాళనో నేను ఒక థంబ్నెయిల్ చూసాను నేను. సో ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో నా బొమ్మ పెట్టాడు ఆయన. అంటే అసలు సంబంధమే లేదు. నేను అనేది ఏంటంటే నాకు దానికి సంబంధమే లేదు. అతను పర్సనల్గా చేసుకునే ఇంటర్వ్యూ ఎవరో ఒక స్వామీజీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకు నా థంబ్నెయిల్ పెట్టారు. యోని పూజలు లేవు, అలా చేయడం తప్పు, 2026 రాశి ఫలాలు. ఇక్కడ వేణుస్వామి బొమ్మ, ఇక్కడ ఇది వేణుస్వామి బొమ్మ. ఓకే. సో వాళ్లకు సంబంధించి అసలు నా ఇష్యూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నాకేమైనా సంబంధం ఉందా? లేదు. సో ఇక్కడ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే వేణుస్వామి బొమ్మ పెడితే కనీసం ఒక 30,000 40,000 చూస్తారు. ఇది వేణుస్వామి బ్రాండ్. సో సేలబిలిటీ. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అమ్ముకోవచ్చు, నన్ను అమ్ముకోవచ్చు, మీ పేరు చెప్పి నన్ను అమ్ముకోవచ్చు. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా మీద కాంట్రవర్సీ చేసి ఇప్పుడు మీరున్నారు. ఉదాహరణ మీరు నన్ను కాంట్రవర్సీ చేసి ఒక ఎగ్జాంపుల్ ఒక 30 వీడియోలు పెట్టారు అనుకుందాం. ఒక్కొక్క వీడియో 10 లక్షల నుండి 20 లక్షలు పోయింది, నన్ను కాంట్రవర్సీ చేసిన వీడియో. కానీ మీరు ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చినారు, మీ జీవిత ఆశయాలను మొత్తం చెప్తూ వైఎన్ఆర్ గారు నేను ఇది అని 5,000 చూశారు. అది వేణుస్వామికి ఉన్న లెవెల్. ఓకే. సో మీ గురించి మాట్లాడితే నెగిటివ్గానో పాజిటివ్గానో? పాజిటివ్గా మాట్లాడితే ఎవడు చూడడు. సో పబ్లిక్, తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఆల్రెడీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాళ్లకు ప్రతి మంత్ 2 కంటెంట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు. ఎవడనేది వాళ్ళకి అనవసరం. ఏదో 2 కంటెంట్లు 15 రోజులకు ఒకటి కావాలి. కాకపోతే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. సో దే ఎంజాయ్. కానీ వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళంతా మీ పేరు పెట్టడానికి, వాళ్ళ కాంట్రవర్సీలకు మిమ్మల్ని గుంజడానికి కారణం మీరు కాదా? నేను ఎట్లా కారణమైతా? మీరు ప్రతిదీ గోకుతా ఉంటారు. ఏం లేదు. నేను అనేది ఏంటంటే గోకడానికి దీనికి సంబంధం లేదు. మనం తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ మన మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో మనకు తెలియదు. సో వాళ్ళు కూలంకషంగా వాళ్ళు అనలైజ్ చేసేది, మనల్ని దాడి చేయడానికి వాళ్ళ కూలంకషంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. సో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో హీరోయిన్లను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, డిఎంలు, పిఎంలు, ఎల్ఎంలు అని తిట్టిండు. యాక్చువల్గా తిట్టింది దిస్ పర్సన్ ఈ ఎక్స్ అనే హీరో తిట్టిండు. ఇతన్ని కాపాడడానికి కొన్ని శక్తులు ఒక అమ్మాయిని ఒక అన్వేషణ తీసుకొచ్చినాయి సీన్లకు. ఓపెన్గానే మాట్లాడుకుందాం, అందరికి తెలిసిందే కదా. సో అనసూయను అన్వేషణ తీసుకొచ్చారు. ఈ శివాజీ అనే పర్సన్ మాట్లాడిండు. ఈయన మాట్లాడిన కంటెంట్ నాకు అనవసరం, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను పోవట్లా. ఈయన మాట్లాడింది వాస్తవంగా ఇవాళ జరుగుతున్న గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఈ శివాజీ అనే వ్యక్తి. కమెంట్
ఇది ఒరిజినల్. సామాన్లో నే కమెంట్ అంతే, ఏ కామెంట్ అన్నా కానివ్వండి. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శివాజీ సబ్జెక్టుల నుండి ఎప్పుడో వెళ్ళిపోయిండు. మాట అన్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటట్టు ఇక్కడ పిఆర్ టీంలో ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ప్లానింగ్, ఒక మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో అతన్ని పక్కకు జరిపి అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సీన్లో పెట్టాడు. ఇది నడుస్తూనే ఉంది పెంట. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన, అసలు ఆయన గురించి మాట్లాడతలేం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాటజీ. సో అందుకని ఒకడిని కాపాడాలి అంటే ఇంకోటి బలి పశువు కావాలి. ఇక్కడ జరిగేది అదే. ఓకే, సో ఇప్పుడు శివాజీని కాపాడడం కోసం అనసూయని అన్వేషణని బలిపశువం చేశారని మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఇది జరగాల్సిందే తెలుగు రాష్ట్రాలు. శివాజీ చెప్పిన మాట నేను విన్నది, ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట, నా పైన కొంతమంది మా వాళ్ళే కుట్ర చేశారని ఆయన మాట్లాడారు. ఎక్కడ జరగవు కుట్రలు? ఎక్కడనే జరుగుతాయి కుట్రలు. కుట్ర జరిగితే ఆయన సఫర్ కావాలి కదా, సఫర్ కాలే కదా. ఆయన చాలా జాలీగా మల్లెపూల తోట నుండి బయటకు వచ్చినట్టు ఎస్కేప్ అయిపోయిండు కదా. అదే కామెంట్ వేణుస్వామి చేస్తే, అదే కామెంట్ వైఎన్ఆర్ చేస్తే. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎల్ఎంలు డిఎంలు ఏం చేసినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొంతమంది నాలాంటి వాడు చివరికి జాతకం చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. చివరికి ఒక భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ఒక అసహనం అనుకోండి, ఒక పరిస్థితి అనుకోండి, మనకెందుకు ఈ పెంట అంటే మనం ఇంకా ఒకటే అనుకున్నా నేను, ఎక్కడనో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏమనుకున్నా అంటే బంగ్లాదేశ్ లాంటి దేశంలో స్టార్ట్ అయిన అన్రెస్ట్ భారతదేశంలో కనుక వస్తే అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తెలుగు రాష్ట్రాలలో. సో నేను గెస్ చేసిన, నేను అంటే జాతకపరమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎట్లుంటుందంటే నాది సుకుమారో ఏదో సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగేటువంటి మన నానక ప్రేమ, అది నానక ప్రేమతో ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే దశావతారం సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగిన దానికి ఏదో లింక్ అయి ఉంటుంది. నేనేమంటా అంటే ఈ 2025, 24, 26లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ఎక్కడికో తీసుకుపోతాయి. ఏదో ఒక పెను సంచలనం తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అవ్వబోతుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి పోతుంది అనేది సోషల్ మీడియా కానీ మీడియా కానీ చాలా ఎక్స్ట్రీమ్కి పోతుంది. సో ఇది ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడే మేము ఏదైనా నేను అనగలుగుతాంగా, నువ్వు మాట్లాడొద్దు. కాదు సార్, మీరు కదా ఇప్పుడు మీరు శివాజీ మాట అన్నారు, ఆయన తర్వాత నేను ఇలా అనకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ కూడా మాట్లాడారు అని రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. సో మీరు ఓ హీరోయిన్ విడిపోతారు అనే మాట పెళ్లి రోజు మాట్లాడడం అనేది ఇప్పటికీ సరైనదని నమ్ముతున్నారా? 100% సరైందే సార్. ఆ జాతకం సార్, అది నాకు రైట్స్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి, నాకు రైట్స్ ఉన్నాయి సార్. యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను చెప్తున్నా సార్. నేను చెప్తే నువ్వు చేయాల్సింది ఏంది? నేను చెప్పినప్పుడు మేము కలిసి ఉండడానికి ఏం చేయాలని కదా నువ్వు అడగాల్సింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని నువ్వు బతుకుతావు అని చెప్పాడు కదా. సో నా వృత్తిని నేను అనే పాయింట్ ఏంటంటే, నా వృత్తిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి డైలాగులకు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినట్లేదు? జనరల్గా సరే, నేను అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్గా కూర్చొని వేణుస్వామి ముందు ఈ ప్రశ్న అడిగి ఉండాలి కదా వైఎన్ఆర్ అనుకోకూడదు, అందుకోసం అడుగుతున్నా. వాళ్ళిద్దరు విడిపోతారనే మాట మీరు మీకు యాక్సెస్ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. మీడియాకి వచ్చి మీడియాతో మాట్లాడి వాళ్ళు విడిపోతారనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏం ఆశిస్తున్నారు వేణుస్వామి? ఏం లేదు, ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్గా రోడ్డు మీదకి వచ్చినటువంటి జనాలను రోడ్డు మీద సెలబ్రిటీలు రోడ్డు మీద ఉంటారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడుతున్నారు, నువ్వు అనసూయ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినావు కాబట్టి మిమ్మల్ని తిడుతున్నాం అంటున్నారు. నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి తిడుతున్నాం అంటున్నారు. నీకు తిట్టే స్వేచ్ఛ ఎట్లుందో నాకు జాతకం చెప్పే స్వేచ్ఛ అట్లుంది. భారతదేశం నీకు ఇచ్చిన రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛనే నాకు ఇచ్చింది కదా. నేను తిట్టట్లేదు కదా ఎవరిని, నేను జ్యోతిషం చెప్తున్నా. బట్ నేను ఆలోచించింది ఏంటంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఎల్ఎంలు డిఎంలు పిఎంలు అని మాట్లాడితే లేని మనోభావాలు దెబ్బతినాయి కానీ జాతకపరమైన మనోభావాలు నేను చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకోవట్లేదు. సో అందరూ మీకు బాలీవుడ్లో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతారో మీకు పాడ్కాస్ట్ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే మనము ఎక్స్ట్రీమ్ పోయినప్పుడే కదా ఒక వ్యక్తి యొక్క విద్వత్తు బయటకు వచ్చేది. ఆ విద్వత్తు బయటికి రావాలి అంటే నువ్వు డిస్కషన్ చేస్తేనే కదా. సో నేననే పాయింట్ ఏంటంటే పర్సనల్ దానికోసము నువ్వు మాట్లాడినప్పుడు, పర్సనల్ ఎజెండా కోసం నువ్వు ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటివి జరుగుతాయి. నేను నన్ను టార్గెట్ చేయొద్దు అని చెప్పట్లేదు, నేను సేలబుల్ కంటెంట్ కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా బొమ్మ పడితేనే 20,000 చూస్తున్నారు అంటే, నువ్వు జస్ట్ తమ్మునేల్లో నా బొమ్మ పడుతుంది 20,000 చూస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ లైఫ్ ఎవ్వరికీ దక్కదు. ఎందుకంటే నేను కోరుకునేది
నా జీవితంలో నాకు పెద్ద కోరికలు లేవు. సో ఇప్పుడైతే వేణుస్వామి భయపడ్డట్టే. వినండి, భయపడే సవ్వ మన బ్లడ్లోనే లేదు. మరి అది ఇప్పుడు వేరే సెలబ్రిటీ ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. 2 కుక్కలు రోడ్డు మీద చిత్తకారితలో పని చేస్తున్నాయి. అక్కడ నుండి తల తిప్పుకొని వెళ్ళిపోతాము. అదేమనుకుంటుంది, పంచాయత్ ఉత్సవ వసుకుండి అనుకుంటుంది. నేను అంతే. కాదుగా మీరు ఇక పైన నేను సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పను నిర్ణయం ఎందుకు చెప్పాను అనేది ఇది ప్రశ్న అడగండి చెప్తా. ఎందుకు చెప్పాను అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లయ్య అనే వ్యక్తికి ఈ ప్రాబ్లం వస్తుంది అని నేను చెప్పిన. ఎల్లయ్య తెలివిగా ఏం చేస్తుండంటే వేణుస్వామి దగ్గరికి వస్తలేడు, వేరే జ్యోతిష్కుడు జరిగిపోతుండు. పోయి ఏం చేస్తుండు, రెమెడీ చేయించుకుంటుండు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. రైట్, ఓకే. ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక హీరో గురించి మాట్లాడతా. ఒక హీరో జాతకం బాగాలేదని నేను చెప్పిన. నీకు సపోజ్ ఈ హీరోకు లంగ్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పిన. ఎగ్జాంపుల్ అనుకుందాం. నేనేం చేస్తున్నా, తింగర్ నాయాల్లాగా ఇట్లా మీలాగానే వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు మీకు రీచ్ అవ్వకపోవచ్చు, సమాజం రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను నక్షత్రం చెప్తున్నా. సో నేను అనే పేరు ఇప్పుడు పేరు లేకుండా నేను ఒక మనిషి గురించి మాట్లాడినా, నక్షత్రం చెప్పిన అనుకో. సపోజ్ నక్షత్రం చెప్పినప్పుడు ఆ హీరో అలర్ట్ అవుతాడు. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన దాంట్లో నేనున్నా, నా నక్షత్రమే ఇది అని చెప్పి ఇమీడియట్గా ఏం చేస్తాడు, అతను రెమెడీ చేసుకుంటాడు. అతనికి జరగాల్సిన నష్టం జరగదు. వేణుస్వామి తింగర్ నయాలు అవుతాడు. వేణుస్వామి చెప్పాడు, జరగలేదు అనేది వెళ్ళిపోతుంది. కానీ వేణుస్వామి చెప్పిన తర్వాత రెమెడీ చేసుకుంటూ అని ఎంతమంది గుర్తిస్తారు? ఓకే, ఓకే, కొత్త పాయింట్. ఓకే, అర్థమైందా? సో అందుకని నేను ఏమంటున్నా అంటే జరగని చెప్పను. సో కనీసం నా దగ్గర రాకపోయినా వాళ్ళు రెమెడీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త వర్షన్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఆన్ స్క్రీన్ చెప్పింది చాలా తక్కువ. బట్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నేను చాలామంది చెప్పిన. నాకు తెలిసి ఒక 2000 మంది సెలబ్రిటీలకు చెప్పినప్పుడు ఏమైందంటే నేను ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా ఆ రోజు తులసిరెడ్డి గారు నేను ఒకటే ట్రైన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను తిరుపతికి ట్రావెల్ చేసిన ఆ రోజు. ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి చిత్తూరుకు ఎయిర్ వస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను కింద స్నానం చేసుకొని లాడ్జ్ తీసుకొని స్నానం చేసుకొని శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకొని, శ్రీనివాస మంగాపురంలో స్వామి ప్రసాదం ఇస్తే నేను ఇట్లా ఒక గుంజకు ఆనుకొని తింటుంటే ఫస్ట్ కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి, స్వామి సీఎం మిస్ అని మర్చిపోండి కానీ ఇమ్మీడియట్గా అనగానే నెక్స్ట్ ఫోను మా గజ్వేల్ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే నరసన్న ఫోన్ చేసి అన్న సీఎం మిస్ అయ్యిందటనే అన్నాడు. అంటే హెలికాప్టర్ మిస్ అయిందన్న అన్నాడు. మర్చిపో అన్న, ఇంకా లైట్ తీసుకో, అయిపోయింది, కథం అయిపోయింది అని చెప్పిన. మీరు నమ్మరు, నేను ఆ రోజు శ్రీవారి మెట్టు నడుచుకుంటూ ఎక్కుతున్నా, 2000 కాల్స్ అటెండ్ చేసిన. అంటే నేను ఎవరెవరితోనైతే రాజశేఖర రెడ్డి చనిపోతాడు అని నేను మాట్లాడినో వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. ఓకే. సో నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మొన్న ఒక సంఘటన జరిగింది. రాజశేఖర రెడ్డి రెమెడీ చేసుకుంటే బ్రతికేవాడేమో మేబీ. బట్ ఇప్పుడు అంతకుముందు కూడా నేను చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడినా. సో రాజశేఖర రెడ్డి చిన్న బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడిన. చంద్రప్రతాప్ రెడ్డి గారు కడప నుండి వస్తున్నప్పుడు స్కోడా కారుకు కాకి తలిగి చనిపోయినప్పుడు ఆయనకు కూడా సేమ్ ఇదే, నేను అన్న ఇట్లా జరగబోతుంది సార్ అని చెప్పినప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయింది, జరిగింది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వాళ్లకు చెప్పేదానికంటే ఎవరికో సెలబ్రిటీకి జరగబోతుంది అని నాకున్న సర్కిల్లో చెప్పడం వల్ల నా పిఆర్ ఇక్కడ పెంచుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ మధ్య నేను చేస్తున్నా అంటే బంద్ చేసిన, ఇక ఓపెన్గా చెప్పడం బంద్ చేసిన. ఇప్పుడు ఇండస్ట్రీలో పలానా హీరోకి జరగబోతా ఉంది, ఈ పలానా వాళ్ళకి జరగబోతా ఉంది. సో ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే నాకున్న పిఆర్ బాగా పెరుగుతుంది. డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏమైందంటే మొన్న వాళ్ళతో నాకు పని లేదు, నాకు వాళ్ళు వద్దు. నేను ఏమనుకుంటున్నా అంటే సెలబ్రిటీల గురించి దీంట్లో మాట్లాడడం వల్ల నాకు పైసా లాభం లేదు, పెంట తప్ప. అర్థమైందా మీకు? నాకు ఫైనాన్షియల్గా 1 పైసా లాభం లేదు. నేను ఒక హీరోకి ఇది జరగబోతుంది అని నా సర్కిల్లో నేను 10,000 మందికి చెప్పుకుంటానండి. ఈ 10,000 మంది ఆ సంఘటన జరిగిన తర్వాత 10 లక్షల మందికి చెప్పుకుంటారు, రియలైజ్ అవుతున్నారు, ప్లస్ 10 లక్షల మందికి చెప్పుకుంటున్నారు. ఇక్కడ నన్ను నమ్మేవాడు ఎప్పుడు నమ్ముతాడండి, నన్ను తిట్టేవాడు ఎప్పుడు తిడతాడండి. తటస్థంగా 25% పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్గా వచ్చినప్పుడు నెగిటివ్ వైపు వెళ్తారు, పాజిటివ్గా వచ్చినప్పుడు నా వైపు వస్తారు. సో వీళ్ళందరూ నా వైపు రావడానికి అవకాశం ఉంటుంది. సో వ్యక్తిగతమైనటువంటి పబ్లిసిటీ వల్ల దాన్ని నేను టార్గెట్ చేస్తున్నా తప్ప ఈ సోషల్ మీడియాను నేను ఆ సెలబ్రిటీ గురించి మాట్లాడి, ఈ సెలబ్రిటీ గురించి మాట్లాడి, సో వాళ్ళ గురించి మాట్లాడి. రెండోది నేను ఏం ఫీల్ అయినా అంటే లాస్ట్ ఇయర్ నా గురించి కంటిన్యూగా చర్చోపచర్చ జరిగినప్పుడు
నేను తోపు తురుమును నేను పట్టించుకోలే. కానీ ఎక్కడనో నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అట్లే రియలైజ్ అవుతాడు కదా. ఓకే, అంటే అవసరమా నాకు ఇది? అంటే ఇది ఇది దరిద్రపోటు సంపాదన నాకు అవసరమా? ఈ దరిద్రపోటు పేరు నాకు అవసరమా? అంటే ఒక వ్యక్తి బ్యాడ్ మాట్లాడి ఒక వ్యక్తిని నువ్వు విడిపోతావని చెప్పి, ఒక వ్యక్తి నువ్వు చచ్చిపోతాడని చెప్పి, సో వాళ్ళ మీద వచ్చే పేరు నాకు అవసరం లేదు, వేణుస్వామి ఆ స్థాయి దాటిపోయిండు అనే రియలైజేషన్ వేణుస్వామికి వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ దట్ మీరు అవి చెప్పొద్దు అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే, మానసికంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మానసికంగా మనుషులను చంపేసే ప్రక్రియ నాకు అర్థమయ్యి, అరే ఇంత నీచంగా ఎంతమంది బాధపడుతున్నారు, వీళ్ళ బాధలు నేను నాకు తలగడం అవసరమా? నాకు అవసరమా ఇది? ఎందుకంటే మానసికంగా ఇంత క్షోభపడుతున్నారు జనాలు. సో నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళు క్షోభపడి ఉంటారు కదా. కరెక్ట్, రియలైజేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి విడిపోరా అనేది సెకండరీ. బట్ నేను చెప్పింది జరగవచ్చు జరగకపోవచ్చు, నేను శాస్త్రం బేస్ చేసుకొని చెప్పిన. కానీ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళ పేర్లు తీసుకొని చెప్పడం నేను చేసిన తప్పు. సో ఇక మీదట నేను పేర్లు తీసుకొని చెప్పాను. ఒకవేళ చెప్పాల్సి వస్తే నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీలాంటి వాళ్ళు ఎవరన్నా బాగా నమ్మకస్తులు మాట్లాడినప్పుడు చెప్తా. బట్ నక్షత్రం మకా నక్షత్రం అనో ఇంకో నక్షత్రం చెప్పి మాట్లాడతా తప్ప వాళ్ళ పేర్లు ఇక మీదట చెప్పొద్దు అనేది నేను మానసికంగా ఫిక్స్ అయినా. ఎందుకంటే పేర్లు చెప్పడం వల్ల వాళ్ళు ఎట్లయితే బాధపడుతున్నారో నేను కూడా ఎలాగైతే బాధపడ్డానో, సో ఆ బాధ వాళ్ళ కర్సింగ్ నాకు వద్దు. వాళ్ళు బాధపడి అంటే వీడు ఇంత దరిద్రం చేస్తున్నాడు అనేటువంటి బాధ నాకు వద్దు. సో నేను ఆ రియలైజేషన్ నాలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే, ప్రస్తుత సమాజాన్ని చూస్తున్నప్పుడు, బాగా అనలైజ్ చేస్తున్నప్పుడు, మీకు భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు, తెలుగు రాష్ట్రాలలో మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. సో ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఇక్కడ. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి, భారతదేశం పొలిటికల్ సీను తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సీను వేరే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో మీరు ఎక్కడ తీసుకున్నా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకం. సో మీరు అదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన ఈ 4 ఒకవైపు ఉంటాయి. టీఆర్ఎస్, జగన్ ఒకవైపు ఉంటారు. అంటే ఇక్కడ ఏమైపోయింది రూల్ అంటే, జగన్ను విమర్శించే ప్రతి ఒక్కడు ఆటోమేటిక్గా కేసీఆర్ను విమర్శించాలి అని ఒక రూల్ ఉంది ఇక్కడ. జనరల్గా భారతదేశంలో 2+2 = 4, తెలుగు రాష్ట్రాల్లో 2+2 = 5. ఇది ఈ సూత్రాన్ని నమ్మినవాడే ఇక్కడ బతకగలుగుతాడు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు జగన్ను తిడితే కేసీఆర్ను తిట్టాలి, నువ్వు జగన్ను తిట్టి కేసీఆర్ను తిట్టకపోతే నడవదు. సో వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే, జనాల ఒపీనియన్ ఏంటంటే, నేను మాట్లాడే పొలిటికల్ ఒపీనియన్ ఏంటంటే, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఈ 4 ఒకటే. ఓకే, అంటే తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం ప్రజల్ని మనం అడిగితే, తెలంగాణలో ఏమంటారంటే, తెలంగాణలో టీడీపీ ఉందని చెప్తాడు. మనకు అర్థం కాదు లాజిక్. అంటే ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికి ఇంత రాజకీయాలు చూసిన మనకు కూడా చెంపల మించి పల్ల కొట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఒకటే మాట చెప్తాడు, తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో అంటాడు. మనకు అర్థం కాదు, నేను తినోరు కొట్టుకుని సపరేట్ కూర్చోవాలి. ఆంధ్రాలో అంటే వాళ్ళు తెలుగుదేశం మేమే అంటారు. అంటే నేను అనేది అటు ఉన్నది. సో ఇది ఎంత విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్. సో వాళ్ళు తలుచుకుంటే కాపాడాలనుకుంటే కాపాడతారు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు శివాజీ లాంటి వ్యక్తిని కాపాడాలనుకుంటే అనసూయ, అన్వేష్ లాంటి వాళ్ళు సీన్లకు వస్తారు, కాపాడబడతారు. కానీ వేణుస్వామికి అట్లా కాపాడబడేటువంటి పరిస్థితులు లేవు. ఆఫ్టర్ ఆల్ జ్యోతిష్యం చెప్పినందుకు, నన్ను ఇంత టార్గెట్ చేసినందుకు నాకు నేనే రియలైజ్ అయినది అంటే, ఓకే నన్ను కాపాడడానికి ఏ పార్టీ లేవు కాబట్టి నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పి. సో జనరల్గా మంగళోడు, బాపనోడు, డాక్టరు, చాకలి వీళ్ళందరూ పార్టీలకు అతీతంగా బతకాలి. సో నేనైతే జెన్యూన్గా మనస్ఫూర్తిగా నేను ఏ పార్టీకి అనుబంధంగా పనిచేయను. బట్ వాళ్ళు ఒకవేళ నాకు ఏదైనా పార్టీని అంటగడితే అది నా తప్పు కాదు. సో నేను అర్థం చేసుకుంటే ఏంటంటే, సోషల్ మీడియాలో ఇంత భయంకరమైనటువంటి హ్యూమిలేషన్ జరుగుతుంది, మానసికంగా టార్చర్ పెడుతున్నప్పుడు నేను వాళ్ళ జోలికి పోవద్దు. సెలబ్రిటీల పేర్లు, తెలుగు సంబంధించిన పేర్లు పెట్టను. తత్వం బోధపడింది తత్వం బోధపడలే. నేను అదే చెప్పిన. లౌక్యం కూడా కాదు, వ్యాపారమా ఏం కాదు. నాకు బాధ అనిపించింది. నేను అనేది ఏంటంటే, నేను ఎట్లయితే బాధపడ్డానో, నేను తోపును. మీ గురించి ఒక ఛానల్లో పర్సన్ కంటిన్యూస్గా హిట్ చేస్తూ పోతే మీరు బాధపడలే. రియలైజేషన్ వచ్చింది. నేను తోపును కాబట్టి మానసికంగా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను బాధపడలా. కానీ నాదే పొజిషన్లో అవతల నేను చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ నాలాగా స్ట్రాంగ్ ఉంటుందని గ్యారంటీ ఏముంది? ఓకే, కరెక్ట్, వెరీ గుడ్ రిలేషన్ దట్ ఈస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మకా నక్షత్రానికి సంబంధించిన ఒక హీరో ఒక పెద్ద సినిమా అయిపోయింది. సో మీరు ఎంత పైకి చూసినా అది మీకు అర్థం కాదు, ఇట్లా చూసినా మీకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు అతను గత 5-6 నెలల నుండి బయటికి రావట్లేదు. కారణం ఏంటి అంటే, అతను మానసికంగా డిప్రెషన్లో ఉన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఇంత బాధపడుతున్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని రోడ్డు మీద పెట్టడం సముచితం కాదు అని నాకు అర్థమైంది. సో నేను
ఒక హ్యూమన్గా మనిషిగా నాకు అర్థమైంది ఏంటంటే ఇతరుల మనుషుల యొక్క మానసికమైనటువంటి స్థైర్యాన్ని మనం దెబ్బతీయొద్దు లేదా వాళ్ళు బాధపడేటట్టు చేయొద్దు అని నాకు సిగ్గుశరం వచ్చింది కాబట్టి నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఆ పర్సన్కు డైరెక్ట్గా చెప్పకుండా ఇక్కడ జరిగేది అల్టిమేట్ ఏంది నా పిఆర్ పెంచుకోవడానికే కదా నేను ఏం చెప్పినా యూఆర్ డూయింగ్ బిజినెస్ నేను ఏ చెప్పినా పిఆర్ పెంచుకోవడానికే కదా ఆ పిఆర్ నాకు వద్దు ఏది సోషల్ మీడియా పరంగా వద్దు నా పిఆర్ను వ్యక్తిగతంగా పెంచుకుంటా ఆల్రెడీ నాకున్న వ్యక్తిగతంగా పెంచుకుంటున్నా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే అబ్బాయి చనిపోయిండో అట్లాంటి ఆ ఇన్సిడెంట్ చాలు నాకు కొత్త క్లయింట్లను ఒక 10,000 మందిని తీసుకురావడానికి నా లైఫ్లో ఇలాంటిది నెలకోటి జరుగుతుంది సో నెలకోటి జరిగింది అంటే సంవత్సరానికి యాజ్ టీజ్గా 1,00,000 మంది వస్తారు 1,00,000 మందిలో 1% వేసుకోండి అంటే సంవత్సరానికి 1,000 మంది అయితే నా దగ్గరికి వస్తారు కదా ఇది చాలు కదా నాకు ఈ క్లయింట్ ఏం చాలు కదా ఇంకా ఇంతకంటే నాకేం కావాలా ఓకే సో నేను అనేది అది రెండోది వేణుస్వామి కాస్ట్లీ 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 అని ప్రచారం చేయడం వల్ల చాలా వరకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోయిందంటే వేణుస్వామి దగ్గరికి పోవాలి అంటే దశమహావిద్యాలు చేయాలంటే వేణుస్వామి అంటే ఒక క్లారిటీ వచ్చింది అంటే దశమహావిద్యాలు చేయాలంటే వేణుస్వామి సో ఒక అంటే నేను ఆల్రెడీ డైరెక్షన్ అటు ఇచ్చి వేణుస్వామి దగ్గరికి వెళ్ళండి అని నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు పబ్లిసిటీ వచ్చింది సో దానివల్ల ఇప్పుడు నాకు ఏమైపోయింది గత 2 సంవత్సరాల నుండి గత సంవత్సరం నుండి నన్ను టార్గెట్ చేసి ఈయననే దశమహావిద్యాలు చేస్తాడు ఈయనే వామాచారం చేస్తాడు అంటే తెలుగు రాష్ట్రాలలో నాకు అడ్వాంటేజ్ ఏమైపోయింది అంటే జనాలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి నాకు ఈ పూజ కావాలని అడుగుతారు అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది ఈయననే చేస్తారు రెండోది ఏమైపోయింది సంవత్సరం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ డిస్కషన్ జరిగి కామాఖ్య అంటే డైరెక్ట్ పశ్చిమ బెంగాల్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు ఒక 10 ఛానల్స్ను తీసుకుపోయి మన 15 రోజుల కింద డైరెక్ట్ వాళ్ళే దగ్గరుండి మొత్తం టెలికాస్ట్ చేయించారు ఎన్టీవీలా V6లా ఈటీవీలా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఆల్మోస్ట్ 90% ఛానల్స్లో దశమహావిద్యలకు సంబంధించినటువంటిది మొత్తం వేసేసారు వేణుస్వామి ఇన్ని రోజుల నుండి ఏమైతే చెప్తున్నాడో అవే అక్కడ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక 1 hour ప్రోగ్రామ్ వేసారు లక్షల్లో వెళ్తున్నాయి అవి ఎన్టీవీలో కానీ V6లో కానీ ఈటీవీలో కానీ అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఆల్మోస్ట్ 90% మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వచ్చి వేణుస్వామి చెప్పినవి జరుగుతున్నాయి అని అర్థమైపోయింది జనాలకు వెళ్ళిన జనాలకు కూడా ఏమర్థమైందంటే వేణుస్వామి అబద్ధాలు చెప్పట్లేదు ఇక్కడ జరుగుతున్నాయి అవే కానీ వేణుస్వామి మనకు ఒక్కడే సౌత్ ఇండియాలో చేయగలుగుతాడు అని జనాలకు క్లారిటీ వచ్చి ఆటోమేటిక్గా నాకు క్లయింటేల్ పెరిగింది సో దీనివల్ల నాకు నష్టం ఎక్కడ జరగల ఇక్కడ ఇప్పుడు నేను చెప్పడం వల్ల కూడా నష్టం జరగకపోవడం రీజన్ ఏంటి మీ జాతకమా నా జాతకం పక్కన పెడితే నిజాయితీ అంటే ఈ నిజాయితీని చాలామంది భయపడతారు ఇప్పుడు ఒక స్టేజ్ వరకే బంగారాన్ని కాల్చిన తర్వాతనే బంగారం యొక్క గొప్పతనం తెలుస్తుంది అట్లనే డైరెక్ట్గా వీడు మంచోడు అని చెప్పడం కంటే కూడా మనం బాగా దెబ్బతిని సమాజంలో దెబ్బలు తిని 10 మందితోని తిట్టించుకొని మనకు మంచి పేరు పడ్డదంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పేరు అంటే ఒకసారి మనం అదే చెప్తున్నా అంటే పడి లేచిన తర్వాత ఆ కెరటం చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు నేను రీచ్ అయినా ఇంతకంటే ఏం లేదు ఇక అంటే నేను అనేది ఏంటంటే నా లైఫ్లో నేను 100 రీచ్ కావాలి పబ్లిసిటీ అంటే 1000 రీచ్ అయినా 1000 రీచ్ అయినా ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడే ముందు ఆయన చాలా పెద్ద వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఏమన్నారు మేము ముందే అన్నారు కదా ఏమన్నారు ఈ డిస్కషన్ వస్తే వేణుస్వామి డిస్కషన్ వస్తే నేను సపోర్ట్ చేసిన అన్నారు లేదు వేణుస్వామి పబ్లో కూర్చొని మంద అవుతుండు అంటే అవునా నీ గ్లాస్ గుంజుకుండా నీ బాటిల్ గుంజుకుండా నేనే వాదించిన అన్నాడు నేను అనేది ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుంది ఏ తప్పు కాదే నిజంగా చెప్పాలంటే నేను ఎక్కడ తప్పు చేయలేదే నేను ఏ తప్పు చేయలేదే సో నేను అనేది ఏంటంటే నా జాతకంలో ఉన్న యోగం కారణంగా నా జాతకంలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని నాకు రావాల్సిన పేరు కంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ జాతకాలు అనేది కేవలం వ్యాపారం పెంచుకోవడం కోసం చనిపోతారనే దీనికోసం చేసే ఉంటాయా లేకపోతే హెల్త్ రిలేటెడ్ కూడా ఉంటుందా సార్ ఇది జాతకం అనేది మనం పుట్టినప్పుడు ఒక 7 మనుషులు పుడతారు అదే ముహూర్తంలో అందుకనే మీకు ఒక సేయింగ్ ఉంది ఒక మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారు సో 7 ఉంటారు 7 జాతకాలు ఉంటాయి ఆ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళవి ఆ సెకండ్లో పుట్టినటువంటి వాళ్ళవి సో ఆ సెకండ్లో పుట్టినటువంటి వారికి మొత్తం జాతకంలో మనకు లగ్నం తనుభావం నుండి వ్యయభావం అని 12 భాగాలు ఉంటాయి కుండలిలో ఈ 12 భాగాల్లో మనం ఏ భాగంతో 1వ భాగం నుండి స్టార్ట్ చేస్తే 1వ భాగం ఏమిస్తుంది మనకు అంటే ఆ మనిషి బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది ఆ మనిషి ఎట్లా పుడతాడు లావుగా ఉంటాడా ఎట్లుంటాడు ఎంటికలు ఎట్లుంటాయి హెయిర్ బాగుంటుందా తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా ముఖంలో కళ ఉంటుందా సో తొడలు ఎట్లుంటాయి కాళ్ళు ఎట్లుంటాయి సో ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఫస్ట్ది 2వ భావం ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఈ వ్యక్తి ఏం చదువుకుంటాడు ఈ వ్యక్తి ధనం ఎట్లా పరిస్థితి ఏంది ఈ వ్యక్తి ఎంత సంపాదిస్తాడు ఈ వ్యక్తి ఎన్ని కోట్లు సంపాదిస్తాడు ఈ వ్యక్తి జాబ్ చేస్తాడా
లేకపోతే జాబులు ఇస్తాడా, ఇది ఉంటుంది. మూడోది ఇతని ఫ్యామిలీకి సంబంధించి అన్నదమ్ములు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, అక్క చెల్లెలు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, ఈయనకు పాలివాళ్ల పరిస్థితి ఏంది అంటే వంశంలో వీళ్ళకి సపోర్టింగ్ ఉందా లేదా, ఈయన వంశం వల్ల నాశనం అవుతాడా కలిసి వస్తుందా, ప్లస్ ఈయనకు ప్రాపర్టీ తల్లిదండ్రుల నుండి కలిసి వస్తుందా నాశనం అవుతాడా, ఇది ఉంటుంది. నాలుగవది తల్లికి సంబంధించి ఆ తల్లి హెల్త్ ఎట్లుంటుంది, తల్లి ఎన్ని రోజులు బతుకుతుంది, ఆ తల్లి ఎప్పుడు చనిపోతుంది అంటే ఈ వ్యక్తి జాతకములో తల్లి ఎప్పుడు చనిపోతుంది అనేది డిసైడ్ చేసి ఉంటుంది. సో ఐదోది ఈయనకు సంతానం ఉందా లేదా, ఈ పుట్టినటువంటి మనుషులకి సంతానం ఉందా లేదా, సంతానములో ఎన్ని రోజులు, ఒకవేళ పుడితే ఆటిజంతో పుడతారా లేకపోతే హార్ట్ ప్రాబ్లంతో పుడతారా పిల్లలు, సో డెలివరీలోనే అబార్షన్ అయి చనిపోతారా లేకపోతే డెలివరీలో చనిపోతారా లేకపోతే పుట్టినప్పుడు డెలివరీలో తల్లి చనిపోతుందా, ఇది ఐదో ఇల్లు చెప్తుంది. ఆరో ఇల్లు ఏం చెప్తుంది, ఏమేం రోగాలు రాబోతున్నాయో చెప్తుంది. సో ఆరో ఇంట్లో ఉండేటువంటి గ్రహాలను బట్టి మనం ఆ వ్యక్తికి ఏమేం రోగాలు వస్తాయి అనేది డిసైడ్ చేస్తాం. సో ఆరో ఇంట్లో శత్రువుల భావం కూడా ఉంటుంది. నిన్ను శత్రువులు ఎంత టార్గెట్ చేస్తారు, శత్రువులు టార్గెట్ చేసినా నువ్వు తప్పించుకుంటావా తప్పించుకోవా, చాలామంది జాతకాల్లో శత్రువులు ఎంత టార్గెట్ చేసినా తప్పించుకుంటారు. సో అట్లా కొంతమంది ఉత్తగానే పడిపోతారు ట్రాప్లో. సో అది జరుగుతుందా జరగదా. ఏడవ ఇల్లు అసలు వైవాహికంలో భార్యాభర్తలు కలిసి ఉంటారా, వైధవ్యం అంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత అబ్బాయి చనిపోతాడా, డివోర్స్ అవుతాయా, లేకపోతే విడిపోతారా, లేకపోతే ఇద్దరు వేరే వేరే దేశాలలో ఉంటారా, ఒకళ్ళు భారతదేశంలో ఉండి ఒకరు అమెరికాలో ఉంటారా భార్యాభర్తలు, అంటే వాళ్ళకి సంబంధించిన వైవాహిక జీవితం. ఎనిమిదవది మారకం అంటే లైఫ్కు సంబంధించి ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఎనిమిదవ ఇల్లు అంటే ఎనిమిదవ ఇల్లుని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మారకుడు అంటే ఈ వ్యక్తిని చంపగలిగినటువంటి గ్రహము ఏందో మనకు ఆ బర్త్ చార్ట్లో తెలిసిపోతుంది. ఆ బర్త్ చార్ట్లో ఆ వ్యక్తి జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు కరెక్ట్గా దశాచిత్రంలో మనం వేసినప్పుడు ఆ దశాచిత్రంలో ఆ దశలో అంతర్దశలో ఆ వ్యక్తి చనిపోతాడు అని మనం డిసైడ్ చేయొచ్చు. అంటే మనం అప్రాక్సిమేట్లీ మనం ఒక 40 రోజులు మనం వేయొచ్చు. అంటే 40 రోజులు అంటే ఇక పలానా డిసెంబర్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అబ్బాయి జాతకాన్ని విశ్లేషించి ఏం చేసిన అంటే డిసెంబర్ నెలలో నేను అప్రాక్సిమేట్లీ ఏం చేసిన అంటే నవంబర్ 25 నుండి జనవరి 10 లోపు నువ్వు చనిపోతావని డిసైడ్ చేసిన. ఇది ఆ పీరియడ్, ఈ పీరియడ్ అంటే 40 రోజుల పీరియడ్లో జరిగింది ఇన్సిడెంట్. సో అట్లా 40 రోజులు అది 8వ ఇల్లు. 9వ ఇల్లు అనేటువంటిది తండ్రికి సంబంధించి తండ్రి ఎలా ఉండబోతుండో, ఒకవేళ కొంతమంది మనం చూస్తుంటాం పిల్లగాడు పుట్టిన కొన్ని రోజుల్లో ఎగ్జాంపుల్ ఒక నక్షత్రంలో పుడితే తండ్రి చనిపోతాడు అని ఉంది శాస్త్రంలో, అది తెలుసు అందరికీ, మూలా నక్షత్రం. సో అట్లా పుట్టినప్పుడు మూలా నక్షత్రం 3వ పాదంలో తండ్రికి గండం అంటారు. సో అట్లనే మనం అంచనా వేసినప్పుడు ఆ తండ్రి ఎన్ని రోజులకు చనిపోతాడు. ఇప్పుడు ఉదాహరణ నా జాతకంలో నేను 76లో పుట్టిన, మా నాన్న 87లో చనిపోయాడు, అంటే 11 సంవత్సరాలు చనిపోయాడు. సో నా జాతకంలో యోగం ఉంది. మా నాన్న 6 నెలల ముందే నాకు చెప్పి నేను ఉండను ఎక్కువ రోజులు, సో నీకు నేను ఉడకలగం చేస్తున్నా అని చెప్పేసి 6 నెలల ముందు ఉడకలగం చేసినాక నాకు జూన్లో ఉడకలగం చేస్తే సెప్టెంబర్లో చనిపోయాడు ఆయన. అంటే అంత క్యాలిక్యులేషన్. సో ఆయన పెద్ద పండితుడు, జ్యోతిష పండితుడు. సో ఇట్లా మనం 9వ ఇల్లుని బేస్ చేసుకొని మనం తండ్రి పరిస్థితి ఏంది ప్లస్ తండ్రి నుండి రావాల్సిన ప్రాపర్టీ పిత్రార్జితం ఏంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అట్లనే 10వ ఇల్లు అనేటువంటిది రాజ్యస్థానం. మీకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు పొలిటికల్ అవుతారా, సినిమా యాక్టర్ అవుతారా, మీరు ఏమవుతారు, సో ఇవన్నీ డిసైడ్ చేయొచ్చు. 11వ ఇల్లు మీ ప్రాపర్టీస్ ఏంది, మీరు లగ్జరీస్, మీరు ఇప్పుడు ఇవాళ మనం గజకేసరి యోగం అంటాం. అంటే ఇవాళ మనం గజాలను పెంచలేం. ఎగ్జాంపుల్ ఆ గజాల ప్లేస్లో వచ్చిన ఏంది, రేంజ్ రోవరు, పోర్షే కార్, అంటే లగ్జరీ కార్ ఏవైతే మైలేజ్ 5 నుండి 7 ఇస్తాయో లీటర్కు, వాటిని మనం గజాలు అంటాం. అంటే ఏనుగులు మేపినట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో లగ్జరీ విల్లాస్ ఉన్నాయా లేవా అనేది 11వ ఇల్లు డిసైడ్ చేస్తుంది. ఇక 12వ ఇల్లు డిసైడ్ చేసేది ఏంటంటే నువ్వు ఏం కోల్పోతావు లైఫ్లో అనేది డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు అది కోల్పోతావు అనేది. ఉదాహరణ రవి ఉన్నాడు అనుకో, తండ్రిని కోల్పోతావు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మానసికంగా పరిస్థితులు వస్తాయి. మగవాళ్ళు ఆడవాళ్ళకు సంబంధించి వేరే వేరే ఉంటాయి. ఆడవాళ్లకు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వస్తుంది. మగవాళ్ళకు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మానసిక ఇబ్బందులు వస్తాయి. గురువు ఉన్నాడు అనుకోండి, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. బుధుడు ఉన్నాడు అనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 12వ ఇల్లు అనేది వ్యయం అంటే ఖర్చు. సో ఇట్లా ఒక బాక్స్ నుండి మొదలుకుంటే 12 బాక్సుల వరకు మనం ప్రతిదీ కూలంకషంగా డిసైడ్ చేయొచ్చు. కానీ దీనికి ఖచ్చితమైనటువంటి సమయం అనేటువంటిది ఉండాలి. పుట్టిన డేటు, నెల, సంవత్సరంతో పాటు సమయం మస్ట్. ఇక్కడ ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయొచ్చు. అసలు రోగాలు కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అసలు డివోర్స్ అనేది చాయ్ తాగినంత పని. ఒక మనిషి భార్యాభర్తలు విడిపోరా అని చెప్పడం అనేటువంటిది అసలు అది చాలా చిన్న విషయం. మంచినీళ్ళు తాగినట్టే, పెద్ద విషయమే కాదు అది. డెత్ గురించే చెప్పొచ్చు, ఇది చిన్న విషయం ఇది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైన్స్ను ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ,
సెఫాలజిస్టులు ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ ఉదాహరణ ప్రతి ఎలక్షన్లో నాకు తెలిసి 70% 60% సక్సెస్ రేట్ కూడా ఉండదు సెఫాలజిస్టులు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లలో వాళ్ళు ముందుంటారు. ప్రీ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు, లోటపీస్ అంటారు, లోకనాథం అంటారు. వాళ్ళ గురించి ఛానల్స్ అన్ని డిబేట్లు పెడతాయి. మరీ ముఖ్యంగా బాబా వంగా జ్యోతిష్యం సంచలనం అని చెప్పేసి గత 10 రోజుల నుండి సంచలనాలు పెడతాయి. సర్వం నాశనం అని చెప్పి చూపించుకుంటారు. కానీ వేణుస్వామి మీనరాశి వాళ్ళకు టార్చర్ ఉంది అనగానే ఎవడో పెట్టి తిడతాడు, వేణుస్వామి చెప్పిండు నెగిటివ్ అని. మీరు అట్లనే ఎంకరేజ్ చేస్తే దీని అమ్మ 3 జాతకాలు చెప్తాం మనం. మీరు ఎంకరేజ్ చేస్తే, కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. బాంబేలో ఉంది. అందుకనే ఏం చేస్తున్నాం, హిందీలో చెప్పాలి అనే ప్రయత్నం ఎక్కువ చేసుకొని నేను అక్కడే చెప్పుకుంటున్నా. ఇప్పుడు హిందీకి ఏంది అంటే వాళ్ళు మనకు నిజాలు కావాలంటారు. నువ్వు అబద్ధం చెప్పకరా భయ్, నాకు సొల్లు చెప్పక, నాకు నిజాలు చెప్పు, నాకు ఏం ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఏముంది. బాంబే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంది. బాంబే వాళ్ళు తీసుకునే విధానం వేరే ఉంది. మెడికల్ ఆస్ట్రాలజీ స్టార్ట్ చేస్తున్నారు. మెడికల్ ఆస్ట్రాలజీ ఆల్రెడీ మెడికల్ ఆస్ట్రాలజీలో ఉన్నా ఆల్రెడీ. అంటే జనాలకు మెడికల్ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హైదరాబాద్లో చాలామంది డాక్టర్స్ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూరోఫిజిషియన్ ఉన్నాడు. నేనేమంటా అంటే యాంగ్జైటీ, ఇప్పుడు అమెరికాకి ఇండియాకి తేడా చెప్తా నేను. ఇండియాలో మానసికమైన ఇబ్బందులు వస్తే ఫస్ట్ జ్యోతిష్యం దగ్గరికి ఇండియాలో ఏ ప్రాబ్లం వచ్చినా జ్యోతిష్యం దగ్గరికి అమెరికాలో ఏ ప్రాబ్లం వచ్చినా సైకియాట్రిస్ట్ దగ్గర పోతారు. అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా ఇది. కానీ నేనేం చెప్తా అంటే చాలామంది ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, తెలుగు వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి మానసికంగా ఏమైనా డిస్టర్బ్ కాగానే ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతారు. ఆ పని చేయొద్దు. ఫస్ట్ అతన్ని న్యూరోఫిజిషియన్కి చూపించాలి, నరాల డాక్టర్ చూపించాలి. ఎందుకంటే జాతకంలో నరాల డాక్టర్కి ఎందుకు చూపించాలని చెప్తున్నా అంటే, మనకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయినాయి బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. మనము ఎంత కాంపిటీషన్లో ఉన్నామంటే, మనము ఒక రకంగా చెప్పాలంటే కార్ కంటే స్పీడ్గా పరిగెత్తుతున్నాం మన లైఫ్ స్టైల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాం. రెండోది ఏంటంటే నరఘోష, మన మీద దిష్టి. మనం మంచి కారు కొనుక్కుంటే దిష్టి, అన్నిటికంటే ముఖ్యం దిష్టి. రెండవది, ఈ మధ్యన ఎవరు అవునన్నా కాదన్నా బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. అవునా, ఎందుకు ఉండదు చెప్తా. సో ఈ కాంపిటీషన్ పీరియడ్ ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మగ పిల్లలకి ఏముంది, ఇప్పుడు మంచి అమ్మాయి భార్యగా రావాలి అంటే డబ్బులు బాగా సంపాదించాలి. ఆ బయట అవకాశాలు చూస్తేనేమో ఆడపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు, మగపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు. ఉదాహరణ, ఆడపిల్లలకు 80% అవకాశాలు ఉంటే మగపిల్లలకు 20% అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మెదడులో స్ట్రెస్ అనే దానివల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని తల్లిదండ్రులు ఏమనుకుంటారు, సైకియాట్రిక్ డిజార్డర్ అనుకుంటారు. కానీ కాదు, ఇది ఓన్లీ న్యూరోలాజికల్ ప్రాబ్లం. అందుకని న్యూరోఫిజిషియన్ దగ్గర తీసుకపోతే మన బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని రసాయనాల రిలీజు, కొన్ని కెమికల్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల చికాకులు రావడము, డిప్రెషన్ రావడము. సో దీనికి న్యూరోలాజికల్గా ఒక నార్మల్ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. కానీ సైకియాట్రిక్ దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ స్లీపింగ్ మెడిసిన్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే మెడిసినే స్లీపింగ్ మెడిసిన్. ఎప్పుడైతే స్లీపింగ్ మెడిసిన్కి పోయిర్రో మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే లైఫ్కు. ఎందుకంటే ఆ టాబ్లెట్ వాడడం వల్ల, ఒక టాబ్లెట్ ఉంది జెడ్తో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఆ టాబ్లెట్ వాడతారు స్ట్రెస్ ఫీల్ కాగానే. అది ఏమవుతుంది అంటే అడిక్షన్కు క్రియేట్ అవుతుంది. అది ఒక 15 రోజులు వేసిరంటే 16వ రోజు అది లేకపోతే మీకు నిద్ర పట్టదు. అట్లా మీరు 3 నెలల తర్వాత మనిషి కాలేరు. ఇక మీ చేతుల నుండి వెళ్ళిపోయి సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది చేతుల నుండి. సో ఇలాంటి మిస్టేకులు జరుగుతాయి. అదే న్యూరోఫిజిషియన్ దగ్గరికి పోతే అలాంటి తప్పులు చేయరు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, మనం వేసుకునే జీన్స్ ప్యాంట్ వల్ల చాలామంది మగవాళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లం వస్తుంది? మీకు ఏమవుతుందంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మన సీటింగ్ కంఫర్టబుల్ పొజిషన్ ఉండదు. మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మన పొట్ట జంప్ అవుతుంటుంది స్టీరింగ్ మీద. బక్కగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ లావు ఉండే వాళ్ళు స్టీరింగ్ కూర్చున్నప్పుడు, మనం టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, ఈ బ్రీతింగ్ అనేది లోపలికి సరిగా పోక లోపల నుండి గ్యాస్ రిలీజ్ అయ్యి, ఈ గ్యాస్ లోపల నుండి బయటకు వచ్చి బ్రీతింగ్ పైనుండి తీసుకున్న గాలి ఈ రెండిట్లా చోకింగ్ అవుతుంది. చోకింగ్ అయినప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఒక రకమైన గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ బయటికి రాకుండా మీకు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు రాత్రిపూట నిద్ర పట్టదు, చౌకింగ్స్ వస్తాయి. అంటే మీకు కడుపులో గ్యాస్ అట్లనే ఉండిపోయి ఇట్లా అనాలనిపిస్తుంది. అంటే బ్రీతింగ్ అందదు మీకు. అంటే ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా బ్రీతింగ్ దీనికి కారణం ఏంటి అంటే, గురువు ఎవరికైతే 6లో కానీ 12లో కానీ 8లో కానీ ఉంటాడో అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, కడుపు టైట్ అవ్వడం వల్ల జనరల్గా మనకు మైండ్ నుండి పొట్టకు సంకేతాలు వస్తాయి.
కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే పొట్ట నుండి మైండ్కి సంకేతాలు వెళ్తాయి. అంటే ఎప్పుడైతే పొట్టలో గ్యాస్ ఫామ్ అయిందో ఇమీడియట్గా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. యాంగ్జైటీ స్టార్ట్ ఏమవుతుంది, క్లాస్ట్రోఫోబియా వస్తుంది. క్లాస్ట్రోఫోబియా అంటే మనం చిన్న రూమ్లో పెడితే, చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే సిటీ స్కాన్ తీసుకునే వాళ్ళు, ఎంఆర్ఐ తీసుకునే వాళ్ళు ప్యానిక్ అవుతారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రేడియాలజిస్ట్ అడిగితే చెప్తాడు. ఎందుకంటే దాని లోపల వండుకుంటే వాడు ఏదో గుహలకు పోతున్నట్టు, లేకపోతే వాడిని ఏదో తాళ్ళతో కట్టి, మీరు అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు 10 నిమిషాలు. సో దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. సో ఆ ఫోబియా వల్ల కొంతమందికి డెత్ ఫోబియా ఉంటుంది. సో ఇవన్నిటికీ కారణం ఈ గురువు నీచంలో ఉండడం. గురువు ఎవరికైతే నీచంలో ఉంటాడో దాని అర్థం ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు వాళ్ళకి సమస్యలు ఉంటాయి గురువు నీచంలో ఉంటాయి. సో దీనివల్ల యాంగ్జైటీ డిజార్డర్, మీకు యాంగ్జైటీ స్టార్ట్ అయ్యేది స్టమక్లో, చాలామంది బ్రెయిన్లో అనుకుంటారు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అవుతుందో ఈ గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ ఎక్కడికి పోతుంది, ఒక్కొక్కసారి గ్యాస్ వెన్నుపూసను కొట్టచ్చు. అంటే గ్యాస్ వెన్నుపూసను కొట్టినప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు అదే బెడ్ మీద వండుకొని కొద్దిగా ఇట్లా అట్లా ఊపినప్పుడు గ్యాస్ రిలాక్స్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, యూ ఫీల్ కంఫర్ట్. సో చాలా రకాల ప్రాబ్లం ఉంటాయి. ఆస్ట్రాలజీ చెప్పమంటే సైన్స్ చెప్తున్నారు. సైన్స్ కాదు నేను అనేది, మెడికల్ ఆస్ట్రాలజీ. మెడికల్ ఆస్ట్రాలజీ నేను మెడికల్ ఆస్ట్రాలజీ అంటే మనం అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు ఎందుకు వస్తుంది, ఇప్పుడు L3 L4 L5 మీరు ఒక వ్యక్తిని తీసుకురండి నా దగ్గరికి, వెన్నుపూసతో బాధపడే వ్యక్తిని తీసుకురండి, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో నేను వితౌట్ స్కానింగ్ చెప్తా, ఎంఆర్ఐ లేకుండా చెప్తా, L3 L4 L5 అని చెప్తా, జాతకం చూసి చెప్తా. అట్లనే ఒక వ్యక్తి ఏ క్యాన్సర్తో చనిపోతాడో చెప్తా, బేస్డ్ ఆన్ జాతకం, ఓన్లీ జాతకమే. ఇక్కడ నేను సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నా. నేను అనే పాయింట్ ఏంటంటే వ్యక్తికి ఎయిడ్స్ వస్తుందో రాదో కూడా చెప్తారా మీరు జాతకం చూసి? హెచ్ఐవి వస్తుందా రాదా అనేది 100% చెప్తా. మీకు జాతకంలో రవి కుజ కేతువులు కలిసి 6వ ఇంట్లో ఉంటే 12వ ఇంట్లో ఉంటే 1,00,00,000% ఆ వ్యక్తికి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది, లేదా సిఫిలిస్ కానీ గనేరియా కానీ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ క్యాన్సర్ చెప్పగలరా మీరు? ఈవెన్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఈజీ, ఎందుకంటే చాలా ఈజీ కదా, కేసులు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యన. సో క్యాన్సర్ అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు రోగం వస్తా లేదా భవిష్యత్తులో రోగం వస్తా లేదా చెప్తారు? 100% చెప్తా. కాజ్ ఆఫ్ డెత్ చెప్తా నేను. హాస్పిటల్ పోయి టెస్టులు చేసే అవసరం లేదు, వేణుస్వామి దగ్గరికి సార్ ఏ హాస్పిటల్లో టెస్టులు చేయకముందే నేను చెప్తా సార్. నేను హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకోకముందే ఇది కన్ఫర్మ్ అవుతుందా కాదా అని చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ నీకు మెడికల్ నాలెడ్జ్ అనేది అవసరం సార్. ఇప్పుడు జ్యోతిష్యం అనేది, పొలిటికల్గా జ్యోతిష్యం చెప్పాలంటే నీకేం కావాలా, పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల మీద నీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు జ్యోతిష్యం చెప్పడానికి రైట్స్. అంటే భారతదేశ జ్యోతిషం మన పొలిటికల్ స్ట్రాటజీ వేరు, తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్ట్రాటజీ వేరు. నేను అదే చెప్తున్నా. సో దీన్ని కమాండ్ చేయగలిగి దీని మీద నీకు అవగాహన ఉంటే నువ్వు పొలిటికల్ నాలెడ్జ్ చెప్పొచ్చు. అట్లానే లేడీస్ మీద నీకు కమాండింగ్ ఉండి వాళ్ళ ప్రకృతిపరమైనటువంటి ధర్మాల మీద కమాండింగ్ ఉంటే నీకు ఉమెన్ ఆస్ట్రాలజీ చెప్పొచ్చు. అట్లనే మెడికల్ టర్మినాలజీ ప్రకారము నీకు ఎయిడ్స్ అంటే హెచ్ఐవి అంటే ఏంది, చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ 2 ఒకటే అనుకుంటారు. హెచ్ఐవి వచ్చినప్పుడు దాన్ని హెచ్ఐవి అంటారు, అది 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో ఎయిడ్స్గా రూపాంతరం చెందుతుంది, దాన్ని ఎయిడ్స్ అంటారు. సో ఈ 2 ఒకటే అనుకుంటారు. కాదు, హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. ఇది స్టార్ట్ అయినప్పుడు హెచ్ఐవి, ముదిరినప్పుడు ఎయిడ్స్. సో అట్లనే కొన్ని ఇప్పుడు క్యాన్సర్ రాగానే చచ్చిపోతాడు అనుకుంటారు. కొన్ని క్యాన్సర్ల వల్ల డెత్ ఉండదు, డెత్ రేటు 0.1% ఉంటుంది. ఉదాహరణ తీసుకుందాము, స్పర్మ్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ అనేది ఉండదు. అట్లనే టెస్టికల్ క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ ఉండదు. అట్లనే థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ ఉండదు. నేను అనేది డెత్ రేటు గురించి మాట్లాడుతున్నా. అంటే 100 మందికి వస్తే ఒక 2-1 చనిపోతారు, 98% బతుకుతారు. సో అట్లనే కొన్ని క్యాన్సర్లకు ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది. ఉదాహరణ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, బోన్ క్యాన్సర్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే చాలా రకాల క్యాన్సర్. నా పాయింట్ ఏంటంటే మీరు బేస్డ్ ఆన్ దేర్ జాతకం కుండలి, ఎగ్జాక్ట్లీ మీరు రోగం ఏంటో చెప్తారు, ఏ రోగం రాబోతుందో చెప్తాం, ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాం. ఉదాహరణ ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్ ఉంది, పుట్టగానే నీకు ఎన్ని రోజుల్లో టైప్ 1 డయాబెటిక్ వస్తుందో చెప్తాం. జనరల్గా టైప్ 2 అనేది ఆల్మోస్ట్ చాలా స్ట్రెస్ తీసుకున్న ప్రతి ఒక్కడికి 40 తర్వాత వస్తుంది. అది చెప్పాల్సిన పని లేదు, అది చెప్తే ఉమ్మేస్తారు నన్ను, అది చెప్పాల్సిన పని లేదు. టైప్ 1 గురించే మాట్లాడుతున్నా. టైప్ 1 డయాబెటిక్ అనేది ఎవరికి వస్తుందో నేను చెప్తా. నేను అనేది టైప్ 1 డయాబెటిక్ రావాలంటే, సో వ్యక్తి జాతకం చూస్తే ఆడు పొలిటీషియన్ అవుతాడా, సెలబ్రిటీ అవుతాడా, వికార్ అవుతాడా, డబ్బులున్నోడు అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా, బిజినెస్ మెన్ అవుతాడా, రోగాలతో పోతాడా, యాక్సిడెంట్ లో పోతాడా, ఎవ్రీథింగ్ యూ కెన్ స్కాన్. అందువల్లనే జనాలు నా దగ్గరికి వస్తున్నారు. ఇది అతి ముఖ్యమైన విషయం. ఇది అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే అందరు చెప్పే పురాణం నేను చెప్పట్లా. నేను కొత్తదనాన్ని ప్రతి ప్రొఫెషన్లో
ఒక జర్నలిస్టు ఆయన కొత్తగా ప్రశ్నలు అడిగి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ఒక టీవీ ఛానల్ ఏదో సంచలనం చేయాలనుకుంటుంది. ఒక హీరో ఏదో కొత్తదానాన్ని చేయాలనుకుంటాడు. ఒక పార్టీ ఏదో కొత్తదానాన్ని ఒక స్కీమ్ని తీసుకురావాలనుకుంటుంది. అట్లా ప్రతి మనిషి తన జీవితంలో కొత్తదానాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వేణుస్వామి అనే జ్యోతిష్కుడు తను నమ్ముకున్న విధానాన్ని ఇంకా కసిగా, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే పాఠాలు నేర్పించే గురువుల కంటే గుణపాఠాలు నేర్పించే శత్రువులు మేరు అనేది నేను నమ్ముతా. శత్రువులు లేనటువంటి జీవితం అంత దరిద్రం జీవితం ఇంకోటి ఉండదు. శత్రువులు ఉంటేనే నీ మనసు నువ్వు యాక్టివేట్ అవుతావు. ఎందుకంటే నీలో కసి ఎప్పుడు పుడుతుంది అంటే నిన్ను గెలికేవాడు ఉంటేనే నీలో కసి పుడుతుంది. నువ్వు సమాజానికి ఆన్సర్ చెప్పాలి అంటే నీ పక్కింటోడు మారుతి కారు కొంటేనే నువ్వు కనీసము క్రేటా కొంటావు. సో ఫస్ట్ నేను గెలకాల్సింది నీ పక్కింటోడు. సో నేను అనేది అది, ఆడు లేకపోతే ఆడు కారు కొనకపోతే నువ్వు జీవచంలో వాడు ఉంటావు. కాంపిటీషన్ ఉంటుంది. నేను అనే పాయింట్ అది. నీకు పక్కింటోడు ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మన కోసం కారు కొనుక్కోకుండా సమాజం కోసం కొంటున్నాం మనం ఇప్పుడు కార్లు. సమాజం కోసం ఇప్పుడు ఏదైనా నేను అదే చెప్తున్నా, ఏదైనా చివరికి నువ్వు ఇవాళ టూర్కు పోయినా ఫస్ట్ దిగేది ఈఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగుతావు. అది వాస్తవంగా చెప్పాలంటే ఆ ఈఫిల్ టవర్ మన పల్లెటూర్లలో ఉండే కరెంటు అవి ఉంటాయి పోల్స్ పెద్ద పెద్ద చేస్తాము, హైటెన్షన్ వైర్లు, సేమ్ అది ఇది ఒకటే. నేను అక్కడికి పోయిన తర్వాత నాకు ఫీల్ అయింది అదే. నేను లండన్ బ్రిడ్జ్ దగ్గరికి పోయి చూసిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే లండన్ బ్రిడ్జ్ కంటే దుర్గం చెరువు బ్రిడ్జ్ చాలా బెటర్ అని ఫిక్స్ అయినా. అట్లనే నేను ఈఫిల్ టవర్ దగ్గరికి పోయిన తర్వాత ఈఫిల్ టవర్ కంటే మన దగ్గర ఉండే కరెంటు టవర్లు చాలా పెద్ద ఇంకా బాగుంటాయి, ఎక్స్టెన్షన్ టవర్స్. సో నేను అనేది అక్కడికి పోయి వీడు ఫోటోలు దిగుతాడు, ఫోటోలు దిగి స్టేటస్ పెడతాడు జనం ఇదంతా ఎందుకోసం అంటే జనాన్ని ఇంప్రెస్ చేయడం. దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే నీకు వెన్ యు ఆర్ నాట్ ఇన్ గుడ్ పొజిషన్, నువ్వు సమాజం నిన్ను గుర్తించకపోతే నువ్వు ఐడెంటిటీ క్రైసిస్. లైక్ అంబానీ చెప్పనియండి, లైక్ అంబానీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఐడెంటిటీ లేదు. లేదు ఆ ఐడెంటిటీ వేరు. అందుకని 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు. పబ్లిసిటీ పిచ్చి, ఎవరికైనా పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. అట్లా తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు కొన్ని వేల కోట్లు ఉండేవాళ్ళు పబ్లిసిటీ కోసం అర్రులు చేస్తున్నటువంటి సందర్భంలో ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా వేణుస్వామికి వచ్చిన పబ్లిసిటీ దగ్గర 500 కోట్ల నుండి 1000 కోట్ల పబ్లిసిటీ పుక్కడికి వచ్చింది గత 3 ఏళ్ల నుండి. మరి వేణుస్వామి సంతోషపడకుండా ఎట్లా బాధపడతాడు? సో అల్టిమేట్గా మీ గోల్ ఏంది? వైఎన్ఆర్ అనే వ్యక్తి రోడ్డు మీదకి పోతే, సార్ మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తారు సార్, ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అంటే ఆ రోజు ఒక పెగ్గు బదులు 2 వేసుకుంటారు మీరు, ఎందుకంటే బ్యాంచదని గుర్తుపట్టిరు అని హ్యాపీ ఫీల్ అవుతారు. మరి వేణుస్వామి ఎయిర్పోర్ట్కి పోతే కనీసం 50 నుండి 100 మంది ఫోటోలు దిగినప్పుడు వేణుస్వామి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు? ఇప్పుడు అల్టిమేట్గా మన లక్ష్యం ఇదే కదా జీవితంలో. ఇంతకంటే ఏముంటుంది సార్? ఇప్పుడు బ్రతకడానికి ఒక పద్ధతి గల ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పుడు మనం కోరుకునేది ఏంది? పబ్లిసిటీ. జనాలు నన్ను గుర్తుపట్టాలి, జ్యోతిష్యంలో నేను టాప్ కావాలి. జ్యోతిష్యం అంటేనే వేణుస్వామి, తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఆ పేరు వచ్చింది, అయిపోయింది. ఇంకేం కావాలి అంటే నాకు, నా భార్యకు, మీ అక్కకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంటంటే ఇవాళ నీతో ఎక్కువ సెల్ఫీలు దిగితే నెక్స్ట్ డే నాతో ఎక్కువ సెల్ఫీలు దిగాలి. అసలు ఆమె నన్ను దాటిపోయింది. గత సంవత్సరం వరకు నేను స్వింగ్లో లేదు. అసలు ఇప్పుడు అంబానీ వాళ్ళ ప్రోగ్రామ్ తర్వాత అనుకుంటా నేను ఇక్కడ 2-3 బయట ఫంక్షన్స్కి వెళ్తే కూడా తను అక్కడ చేస్తుంటారు. మన జగారెడ్డి గారి ఫంక్షన్లో తను చేసింది. అట్లనే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అట. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అంటే దాని పేరు అది. అంటే డబ్బున్న వాళ్ళు చేసుకునే దాని పేరు బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అట. బాగా బలిసిన వాళ్ళు. నేను ఆ మాట అనలేదు కాబట్టి మీరు అన్నారు. సో మొన్న ఇప్పుడు అంబానీ ఫ్యామిలీది లాస్ట్ ఇయర్ చేసింది. ఈ సంవత్సరంలో మొన్న 2 months బ్యాక్ ఉదయ్పూర్లో జరిగినటువంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ రాజులది, మీరు మంతెన రాజు వాళ్ళది. దానికి అందరూ ఆమె సింగర్ జెనిఫర్ లోపేజ్ వాళ్ళందరూ వచ్చారు కదా, దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ తనదే ప్రోగ్రామ్. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్. సో ఇలా ఇప్పుడు తనకు నాకు కాంపిటీషన్ ఏంటంటే ఎవరు ఎక్కువ ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు. సో ఇవంతా ఇది మీడియా చలవనే కదా. సో ఎటు పోతుంది అనేది నాకు అనవసరం. అంటే మన గురించి ఏం చెప్తున్నారు, మీ గురించి మాట్లాడిస్తాను నేను. మీ గురించి చాలా ఉంది, లాస్ట్లో వస్తా దానికి. కానీ ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీని నిజానికి ప్రతి ఒక్క మనిషి జీవితంలో యూటిలైజ్ చేసుకోవచ్చు, దాన్ని కాషన్ లాగా వాడుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. జ్యోతిషం అనేది ముందు చూపు జరగబోయేటువంటి, నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు, నష్టాన్ని తెలుసుకోండి అని చెప్తున్నా. నష్టాన్ని నివారించడం కూడా చేయొచ్చు 100%. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని మెడికల్ టెస్ట్ ఎందుకు చేయించుకుంటాం? ప్రివెన్షన్ అంటే ఇప్పుడు మనకు వస్తుంది కాబట్టి అది చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకుంటాము అంటే, మనం రాబోయేటువంటి రోగాల నుండి తప్పించుకోవడానికి మనము ఒక ఎక్స్రేనో లేకపోతే ఇంకేదో తీసుకుంటాం. వాడు అబద్ధం చెప్తాడా మనకు? అక్కడికి పోయినప్పుడు నిజమే చెప్పాలి కదా. ఎగ్జాంపుల్ సేమ్ వేణుస్వామి అనేటోడు కూడా అంతే. మీ జాతకం అనేది, మీరు పుట్టిన సమయము, మీ లగ్న కుండలి అనేది నాకు ఒక ఎక్స్రేతో సమానం. పర్ఫెక్ట్గా ఉంటే నేను దాన్ని చూసి నీకు ఈ హెల్త్ ప్రాబ్లం రాబోతుంది, ఈ న్యాయపరమైన ఇబ్బంది రాబోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కారాగార దోషం అంటే కూడా విమర్శిస్తారు సార్ విమర్శించేవాడు. నేను అంటే కారాగార దోషం అంటే తప్పే ఉంది, సంబంధం లేకుండా అల్లు అర్జున్ జైలుకు పోలేదా?
ఇక మా పొలిటీషియన్లు జైలుకు పోతలేరా? నేను ప్రతి ఒక్కటి జైలుకు పోతుండు కదా. నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ సిద్ధంగా ఉండరా బాబు అని చెప్పడం నా ధర్మం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతి హాస్పిటల్లో బయట ఒక ల్యాబ్ పెట్టుకున్నట్టుగా మెడికల్ ఆస్ట్రాలజీ అని మీ ఒక కౌంటర్ ఓపెన్ చేసుకుని ఉండాలేమో, అక్కడ పోయి జాతకం. ఎందుకు సార్ ప్రతి హాస్పిటల్ బయట గుడులు ఎందుకు కడుతున్నారు? హాస్పిటల్ లోపలే, హాస్పిటల్లోనే ఉంటున్నాయి చాలా గుళ్ళు. హాస్పిటల్లో మెయిన్ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ గేట్కి ఎదురుగా గుడులు ఎందుకు కడుతున్నారు? ఎందుకు కడుతున్నారు? నాకు తెలిసిన 100 మంది డాక్టర్లు, 1000 మంది డాక్టర్లు హాస్పిటల్లో ఆపరేషన్ చేసే రోజు అదే హాస్పిటల్లో పేషెంట్ పేరు మీద అర్చన చేపిస్తారు నాకు తెలిసిన డాక్టర్లు. సో నాకున్నటువంటి అవగాహన ఏంటంటే, అంటే నేను చేసే పని ఏంటంటే, ఇప్పుడు వైఎన్ఆర్తోని నాకు ఎక్కడైనా కార్లో ట్రావెల్ చేయాలనుకుంటే వైఎన్ఆర్ ఈ స్థాయికి ఎట్లా వచ్చిండు, ఏం చేస్తే వైఎన్ఆర్ ఇట్లా వచ్చిండు అని వైఎన్ఆర్ దగ్గర సబ్జెక్టు తీసుకోవడం నాకు అలవాటు. నేను వేస్ట్ చేయ ఆ టైంను, అంటే నేను కార్లో ట్రావెల్ చేసే టైం అంతా నేను అదే తీసుకుంటా. సో నేను ఏం చేస్తా అంటే జనరల్గా విఐపీలను తీసుకొని నేను కొన్ని దేవాలయాలకు వెళ్తుంటా. ఉదాహరణ మీరు కామాఖ్య అనుకోండి, రాజరప్ప అనుకోండి, హిమాచల్ ప్రదేశ్ అనుకోండి, లేదు తిరుపతి అనుకోండి, లేకపోతే అదేంటి తిరునల్లార్ అనండి తమిళనాడు. నేను ఏం చేస్తా అంటే నాకు ఎయిర్పోర్ట్ నుండి ట్రావెల్ చేయడానికి ఒక 6 hours టైం పడుతుంది తమిళనాడులో. నేను ఏం చేస్తా, నా ఎంబడి ఒక జడ్జి గారు వచ్చారు అనుకోండి, నేను జ్యుడిషియరీకి సంబంధించిన సబ్జెక్టే డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇక నేను వేరే పని పెట్టుకొని ఇక ఆయనతో అదే మాట్లాడుతుంటా. సార్ ఇప్పుడు ఇది జరిగింది సార్, ఒక మర్డర్ చేసిండు సార్, ఒకడు మర్డర్ చేసినోడు 100 రోజుల తర్వాత బయటకు వస్తే సమాజం వాడిని తోపు అనుకుంటుంది, వాడు తురుము అనుకుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది వానికి అనుకుంటుంది. ఏంది సార్ అంటే ఆయన ఏం చెప్తారు, స్వామి 100 రోజుల తర్వాత ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఈ విషయం చాలా మందికి తెలియదు, సో అందుకని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చిండు అనుకుంటారు అని సమాజం అనుకుంటుంది, కానీ అది కాదు లాజిక్ ఇది అని చెప్తాడు. సో అట్లా జ్యుడిషియరీ మీద అవగాహన తెచ్చుకుంటా. అట్లనే ఒక ఆర్థోపెడిషియన్ ఉన్నాడు అంటే ఆయనతోటి ట్రావెల్ చేసేటప్పుడు ఇదే డిస్కషన్ చేస్తా. ఆ ఆర్థోపెడిక్ సంబంధించి సర్జరీలు, మోకాళ్ళు ఇరగడము, కాళ్ళు ఇరగడము, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ మాట్లాడతా. అట్లా ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం, ఇప్పుడు ఉదాహరణ ఒక క్యాన్సర్ డాక్టర్ ఉన్నాడు, అతనితోని ఇదే డిస్కషన్ చేస్తా. సో క్యాన్సర్ వస్తే అసలు క్యాన్సర్ అనేది ఏంటి అంటే ఐ థింక్ B17 ఆర్ B18 విటమిన్ డెఫిషియన్సీని క్యాన్సర్ అంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాన్సర్ అనేది ఒక రోగం అనుకుంటారు. క్యాన్సర్ అనేది రోగం కాదు, జస్ట్ ఒక విటమిన్ డెఫిషియన్సీ క్యాన్సర్. అంటే ఇక్కడ నా పుండు పుడితే ఆ పుండు తగ్గకపోవడం దాని లక్షణం. సో ఇది ఇట్లాంటివి తెలుసుకొని ఎన్ని రోజులు బతుకుతాడు, కీమోస్ ఇస్తే ఎన్ని రోజులు బతుకుతారు, బతికే అవకాశం ఉందా లేదా. సో నా పని ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించి అదే పని డిస్కషన్. సో ఇవన్నీ దీన్ని ఏమంటారు అంటే సబ్జెక్ట్ గెయినింగ్ అంటారు. ఇది నేర్చుకున్న తర్వాత నా జ్యోతిషాన్ని అనుకరించి నేను మాట్లాడతా. ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఏం చేస్తారంటే జనరల్ కొంతమంది డాక్టర్లు, ఇప్పుడు కొలన్ క్యాన్సర్ ఉంది, కొలన్ క్యాన్సర్ మీకు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, MRI కానీ కింద క్లినికల్లీ కరెక్షన్ అని ఒకటి పదం పెడతాడు. అవును, ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన సిమ్టమ్స్ ఆ వ్యక్తికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని దాని అర్థం. చాలామంది ఇప్పుడు నాకు తెలిసినటువంటి నా దగ్గర పనిచేసేటువంటి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకు కొలన్ క్యాన్సర్ వచ్చింది. ఎంత ఘోరం అంటే 4th స్టేజ్లో తెలిసింది. నో సిమ్టమ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీకు బ్రతకడానికి రైట్స్ లేకుండా నీ జాతకం డిసిషన్ తీసుకొని నిన్ను 4th స్టేజ్లో బయటపెట్టింది. నీకు బ్రతికే యోగం ఉంటే 1st స్టేజ్లో బయటపడుతుంది. 1st స్టేజ్లో బయటపడితే కొలన్ క్యాన్సర్ మీద కనీసం 10 ఏళ్ళు బతకొచ్చు. కానీ ఇక్కడ ఏం చేసేది 4th స్టేజ్ అంటే దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ 6 months. సో నేను చెప్పే పాయింట్ అది. ఓకే, డిపెండ్స్ ఆన్ మళ్ళీ జాతకమే. నువ్వు ఎప్పుడు బయటపడదు అనేది కూడా జాతకమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో ఒక వ్యక్తికి పాము గరిచింది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ 3 kilometers హాస్పిటల్ ఉంది, ఇక్కడికి వెళ్తే 5 kilometers హాస్పిటల్ ఉంది. ఒకడు వచ్చి ఏం చెప్పిండు, ఇక్కడికి వెళ్దామని చెప్పిండు. తీరా ఇక్కడికి వెళ్తే 3 kilometers దగ్గర హాస్పిటల్ ఉంది, కానీ హాస్పిటల్లో ఆ పాముకు సంబంధించిన మెడిసిన్ లేదు. వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుండి మళ్ళీ 3 kilometers + 5 kilometers అంటే టోటల్గా వాడు ట్రావెల్ చేసింది 3 + 3 6 + 5 11 kilometers ట్రావెల్ చేసిండు, చనిపోయింది. అంటే ఇక్కడి నుండి ఇటెళ్ళాలన్నా డిసైడ్ చేసేది నీ జాతకం. ఓకే. సో వాడు నీ చావు రూపంలో వచ్చి నిన్ను కారులో ఎక్కించుకునేటోడు, బండి మీద ఎక్కించుకునేటోడు డిసైడ్ చేస్తాడు నిన్ను ఇటు తీసుకుపోవాలన్నా అనేది. సో ఇటు తీసుకపోతే బ్రతుకుతావు, ఇటు తీసుకపోతే బ్రతకవు.
సో చాలామంది ఇవన్నీ కూడా నేను అనే పాయింట్ ఏంటంటే జాతకం మీదనే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో ఒక జ్యోతిష్కుడిగా నేను చెప్పట్లా, నా రిలేటివ్స్ నాకు సంబంధించి కూడా నా లైఫ్ కూడా జ్యోతిష్యం మీద మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, చాలా కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. ప్లస్ నా జాతకం కూడా అంతే. ఇప్పుడు ప్రతి మనిషి నెగిటివ్ నుండి పాజిటివ్ రావాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే నెగిటివ్ తట్టుకోలేక నాశనమైన వాళ్ళు చాలా మంది డౌన్ అయిపోతారు. సో ఎవరైతే నెగిటివ్ పాజిటివ్ వెళ్తారో వాళ్ళ జాతకంలో ఓన్లీ రాహు ఉచ్చలో ఉంటాడు. లైక్ జగన్మోహన్ రెడ్డి, లైక్ వేణుస్వామి. అంటే మీ జాతకంలో రాహు ఉచ్చలో ఉంటే మిమ్మల్ని ఎవడెంత తిట్టినా వెంటకు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా మీది సేమ్ జాతకం అట్లా చాలా మంది ఉన్నారు. ఏదో ఎగ్జాంపుల్ చెప్పిన పెద్ద రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారు. సో రాహు ఎవరికైతే 10, 11, 2, 3, 4, 5లో ఉంటాడో వాళ్ళ జాతకంలో వాళ్లకు ఎంత అవతలి వ్యక్తి ఎంత చెడు చేస్తే మనకు అంత మంచి కలిసి వస్తుంది. ఆ జాతకం వాళ్ళకి ఎప్పటి నుంచి మళ్ళీ మంచి స్టార్ట్ అవుతుంది? ఏ జాతకం వాళ్ళకు? మీరు చెప్పిన జాతకం వాళ్ళకి నేను అనేది జస్ట్ జాతకం చెప్తలేను ఇక్కడ. రాహు ఉండడం వల్ల వాళ్ళకి నేను జాతకం చెప్తలేను. నాకు అర్థమైంది, నేను జాతకం చెప్తలేను. ఓకే, అదే ఎందుకంటే నేను నేర్చుకున్న దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి. నేను జ్ఞానోదయం అయింది కదా నాకు, దాంట్లో ఇది కూడా ఒకటి. సో ఇట్లా ఇరికిస్తారని తెలుసు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎంత తిట్టినా ఇవాళ ఓడిపోయినా జనాలు వస్తున్నారు. అది అర్థం కాక జనాలు నాకు తెలిసి అయితే పీక్కొని ఇంటికలు పోయి ఉంటాయి చాలా మంది. అదంతా ఫేక్ అంటే కదా జనాలు ఏదో తాత్కాలికంగా తీసుకో. నేను మాట్లాడా సరే, నాకు కళ్ళకి కనిపించింది నమ్ముతా. నేను ఫేక్ అంటే నేను ఎందుకంటే ఇక ఫేక్ అంటే నాకు తెలియదు కదా. ఓకే, సో మీరు సబ్జెక్టు డివైడ్ చేయకండి. ఇందాక బెదిరించి మరీ తాళాలు వేసిన అన్నారు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు ఓకే, మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు లేటెస్ట్ వేణుస్వామి కొత్త ట్రెండ్. వేణుస్వామి కొత్త ట్రెండ్ కాదు. వేణుస్వామి అంతకుముందు వేణుస్వామి అంటే కామాఖ్య ఏదో యోని పూజ, అది కూడా యోని పూజ. ఇప్పుడు యోని పూజలు అనేది కాదు, కామాఖ్యలో అమ్మవారు యోని రూపంలో ఉంటారు. మరి యోని రూపంలో నేను అమ్మవారిని యోని రూపంలో మొక్కకపోతే ఏ రూపంలో మొక్తా? మీరు చాలా మందిని భయపెడతారు అనేది ఒకటి బయట ఉంది సార్. ఎవరిని భయపెట్టినా? ఎవరైనా వస్తే మీ పిల్లోడు చచ్చిపోతాడు అన్న మాట అనేస్తారు. పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరు వస్తారు, మీ పిల్లోడు చనిపోతాడు అనేస్తారు. ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి, ఈ పిల్లోడు చనిపోతాడు వేణుస్వామి చెప్పిండు ఏం చేయాలి, పూజ చేయాలంటే ఒక 20 లక్షలు 30 లక్షలు అవుతుంది. వాడు తింగరోడు కదా, వాడు చెప్పంగానే 20 లక్షలు 30 లక్షలు అవుద్దంట. అవును, ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా వేణుస్వామి చెప్పాడు 20-30 లక్షల కోసం ఎందుకు లేని పూజ చేయించు. ఇప్పుడు ఎమోషనల్ గా మీరు చేస్తున్నారు. ఆన్సర్ చెప్తా మీకు. ఇప్పుడు నిన్న డిసెంబర్ 19 చనిపోయిన అబ్బాయి దగ్గర డబ్బులు లేవా? లేవా? డిఫెండర్ కార్లో పోయేటోడు దగ్గర డబ్బులు ఉంటాయా? ఎందుకు చేసుకోలే సార్? నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పే వరకు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలే సార్ అంటే నన్ను నమ్మాలనా వద్దా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నన్ను నమ్మాలనా వద్దా అనేది సోషల్ మీడియా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. రైట్. వేణుస్వామి యోని పూజ, యోని అంటే పిచ్చిముండా కొడుక, మనం పుట్టేదే యోని నుండి. యోనిని అమ్మవారిగా పూజించే అంత పెద్ద గొప్ప దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. సో ప్రపంచాన్ని శాసించేది, భారతదేశాన్ని శాసించేది శివుడు లింగాకారంలో ఉంటాడు. కామాఖ్య అమ్మవారిలో దేవత యోని రూపంలో ఉంటుంది. యోనిని పూజించడం తప్పు అనేవాడి మానసిక పరిస్థితిని నేను అంచనా వేయలేను. ఎందుకంటే యోని అనేటువంటిది నేను నా తల్లి యోని నుండే నేను వచ్చాను. సో వచ్చినప్పుడు నేను ఆ యోనిని నమస్కరించడం అనేటువంటిది నా కనీస కర్తవ్యం, బర్త్ ప్లేస్. సో నేను అనేది ఏంటంటే అది నేను నా పుట్టుకకు మార్గము, నేను దాన్ని ఒక గుడిలాగా చూస్తున్నా. కానీ నీ దృష్టిలో యోని అనేటువంటిది ఒక వేరే రకమైనటువంటి దృష్టితో నువ్వు చూస్తే నేను ఏం చెయ్యలేను. నేను దైవికంగానే చూస్తున్నా, ప్రతి అమ్మాయిలో దైవత్వాన్ని ఎతుకుతున్నా, ఇంక్లూడింగ్ ఒక కాల్గర్లను కూడా దైవికంగానే చూస్తున్నా. నా దృష్టిలో ప్రతి అమ్మాయి దైవమే, ప్రతి అమ్మాయి దేవతనే. సో ఆమెను విమర్శించేటువంటి రైట్స్ నాకు లేవు. ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటుంది చెప్పగలిగినటువంటి ధైర్యం నాకు లేదు. ఈ జనరేషన్లో నాకు ఆమె నగ్నంగా నిలబడ్డా నాకు ఆమె దైవంతోని సమానము, అమ్మవారితోని సమానము. సో నేను ఆ యోని రూపాన్ని కూడా అమ్మవారిగానే చూస్తా. నేను ఎక్కడ కూడా వేరే థాట్తోని నేను చూడను. దీనికి నేను ఫిక్స్ అయ్యి ఉన్నా. మేము చేసే పూజా కార్యక్రమాలలో మాకు ఫస్ట్ నేర్పించేది, మా గురువు మాకు నేర్పించేది, నువ్వు ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడవద్దు. ఎందుకంటే నువ్వు పూజించేది యోనిని కాబట్టి, యోని రూపంలో ఉండే అమ్మవారిని కాబట్టి, నువ్వు ప్రతి అమ్మాయిని దేవతా రూపంలోనే
భావించు అని చెప్పి మాకు చెప్పేటువంటి ఫస్ట్ నియమం అదే. సో వేరే వాడు చూసే విధానానికి నేను చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. నా దగ్గరికి రావాలి అంటే ఈ చక్రాలను ఆధీనంలో ఉంచుకోవాలి, నాలాగా నువ్వు రెడీ కావాలి అంటే నువ్వు యోనిలాగా వేరే రకంగా చూస్తావు. నేను యోనిని ఓన్లీ అమ్మవారి స్వరూపంగానే చూస్తాను. కాబట్టి నాకు మీకు చాలా తేడా ఉంది. సో యోనిని పూజించడంలో తప్పే లేదు అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇక్కడ మనం కామాఖ్యలో యోనిని పూజిస్తాం, కాశీలో పోయి లింగాన్ని పూజిస్తాం, ఇక్కడ లోకల్లో ఉండే శివాలయంలో లింగాన్ని పూజిస్తాం. లింగాన్ని పూజించడం తప్పెట్లయితుంది? లింగంలో ఉండేది కింద ఏంది? యోనిపీఠమే కదా. యోనిపీఠంతో పాటు లింగం ఉంటుంది. మరి ఇక్కడ కూడా నువ్వు యోని పూజ చేస్తున్నావు కదా, అట్లా అని నీ మీద ఇప్పుడు శివాలయానికి పోయిన ప్రతి ఒక్కడు యోని పూజ చేస్తుండు అని రాసుకుంటే అది నీ కర్మ. నేను అనేది ఏంటంటే నేను శాస్త్ర ప్రామాణికంగా చేస్తున్నా. రెండోది నా దృష్టికి మీ దృష్టికి చాలా తేడా ఉంటుంది. నేను దైవికమైనటువంటి భావనతో ఉంటా, మీరు అదర్ సైడ్ భావనలో ఉంటారు. ఓకే. ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మ్యాజిక్ కూడా ఏంటి సార్? మొన్న ఇప్పుడు పూనమ్ కౌర్ గారు మాట్లాడడం చూసా, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని గురించి విశ్లేషించాలంటే ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది నాకు గత సంవత్సరం నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు, ఒక యాంకర్ వచ్చి, స్వామి నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అయితే నా స్పెషాలిటీ ఏంటంటే నేను బ్లాక్ మ్యాజిక్ తీసేయడంలో నేను స్పెషాలిటీ. నమ్మే వాళ్ళకు, నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు, నా దగ్గరికి నమ్మి వచ్చిన వాళ్ళకు నిజంగానే బ్లాక్ మ్యాజిక్ జరిగితే బాలీవుడ్లో ఇది ఎక్కువ. యాక్చువల్గా బాలీవుడ్లో విపరీతంగా చేస్తారు. దాని మీదనే రాజ్ 3 అనే సినిమా తీశారు. మొత్తం రాజ్ సిరీస్ అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే తీశారు. అక్కడ హీరోయిన్లు మొత్తం అదే పని. వాళ్ళు పొద్దున్న లేస్తే హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఒకళ్ళు. అయితే టాలీవుడ్లో కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ల కోసం పూజలు చేస్తారు. ఇక్కడ టాలీవుడ్లో వేరే వాళ్ళ మన సినిమా హిట్ కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళ సినిమా ఫ్లాపులు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళని నాశనం చేయడానికి చేస్తారు, చాలా చేస్తారు. సరే, అది ఎవరు చేస్తారో నాకు అనవసరం, నేను పట్టించుకోను. బట్ ఎవరన్నా ఉంది 100% ఉంది. బట్ నేననే పాయింట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీలో కాదు, ఇది బయట కూడా ఉంది. నేననే పాయింట్ ఏంటి, ఇది బయట కూడా ఉంది. నేను కామాఖ్యకి వెళ్తే, నేను ఒకరోజు కామాఖ్యకి వెళ్ళి బగాలముఖి టెంపుల్లో ఉన్నా. నేను ఉన్నప్పుడు అనుకోకుండా నాకు అక్కడ ఒక పొలిటీషియన్ ఫోటో కనిపించింది. ఇదేంది పొలిటీషియన్ ఫోటో కనిపించింది? పెద్ద పూజారి ఉన్నాడు, మనకు బాగా క్లోజ్. క్యా హో రहा है इधर? नहीं कोई आके इधर ఏ हारने के लिए పూజా కర్ रहे. ఓడిపోవడానికి పూజ చేస్తుంది. మీరు నమ్మరు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక లేడీ. మీరు ఏదైనా మీరు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటా. నా కళ్ళతో నేను చూసిన, నా టీం అంతా చూసిన జరిగిన సంఘటన ఇది. నేను తెలంగాణ ఎన్నికలకు ముందు 2023లో తెలంగాణ ఎన్నికలకు నెల రోజుల ముందు చెప్తున్నా. ఇది పొలిటీషియన్ ఫోటో ఉందాడ. నేను కిత్నా ఖర్చు కర్రే? 6 మहीने కర్రే. 6 నెలల నుండి డైలీ చేస్తారు పూజ. యాక్చువల్గా కామాఖ్యలో నరేంద్ర మోడీ కోసం డైలీ పూజలు జరుగుతాయి. ఆయన గెలవాలి అని, ఎప్పుడు ఆయన పేరు మీద మంచిగా ఉండాలని పూజలు డైలీ జరుగుతుంటాయి కామాఖ్యలో. అట్లనే అంబానీ పేరు మీద జరుగుతుంటాయి రెగ్యులర్గా. ఈ పొలిటీషియన్ ఓడిపోవడానికి చేస్తుంది. ఎవరు చేస్తారు అంటే ఒక మహిళ చేస్తుంది. ఎందుకు అంటే ఈ మహిళ ఈ పొలిటీషియన్కి పడట్లేదు. సో ఈ ఓడిపోవడానికి పూజ చేస్తుంది. 2 కోట్లు ఖర్చు పెట్టి. నేను అడిగిన ఎంత ఖర్చు పెట్టింది అంటే 6 నెలల నుండి 2 crores ఖర్చు పెట్టింది. అంటే ఏమైందంటే ఈమె ఈగో అట్ట అయిందంట, వీళ్ళకి పడట్లేదంట, ఓడిపోవడానికి పూజ చేస్తుంది. మీరు నమ్మరండి, ఆ పర్సన్ ఓడిపోయిండు. అనుకోకుండా ఏమైంది, నన్ను చూసింది ఆమె. అక్కడనే లేడీ చూసింది, వచ్చి చేతులు పట్టుకొని నీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి, మీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే నాకు మొత్తం A to Z తెలుసు కదా కామాఖ్యలో. వచ్చి దండం పెడతా, ఎవరికి చెప్పకండి అని బతిమాడుకుంది. మీ ఇష్టం తల్లి, నాకేం సంబంధం అంటే, మీ వ్యక్తిగతమైన అంశం, నేను చెప్పుకుంటా, మీరేమైనా చేసుకోండి. సో ఆ పూజల ఫలితంగానే ఆ నాయకుడు ఓడిపోయి ఉంటాడు ఇక్కడ. అంటే నేను అనేది అదే చెప్తున్నా. అంటే అట్లా అనుకుంటే మరి మీరు కూడా అట్లా బెదిరిస్తారా? మిమ్మల్ని ఎవరైనా తిడితే, మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే పూజలు చేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, అట్లా చేయరా మీరు? ఎందుకు చేయమంటే మా తంత్ర మార్గంలో మాకున్న రూల్ ఏంటంటే వ్యక్తిగతంగా మేము చేయొద్దు. అంటే మేము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పూజలు చేయొద్దు. ఓకే. మేము మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవాళ్ళకు ఉంటుంది, మాకు అనవసరం. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఎవరిని విమర్శిస్తారు? అమ్మవారిని విమర్శించినట్ట? అట్టా కాదు, అదే కదా నిజము. ఇప్పుడు ఉగ్రదేవతలు వేరు, సాత్విక దేవతలు వేరు. సాత్విక దేవతలు అంటే ఏమవుతుంది, జనరల్గా మీరు వెంకటేశ్వర స్వామి, గణపతి, ఇవన్నీ సాత్విక దేవతలు. ఉగ్రదేవతలు వేరు. ఉగ్రదేవతలు అంటే నేను వారాహి కానీ, సో ఇవి దశమహావిద్యాలు, ఇవన్నీ ఉగ్రదేవతలు. ఈ ఉగ్రదేవతలు కాన్సెప్ట్ ఏంటంటే, అఘోరాలు కానీ, మేము కానీ, పాండాస్ కానీ, మా కాన్సెప్ట్ ఏంటంటే మేము అగ్రెసివ్గా ఉంటాం. మేము మందు మాంసం అనేది లైట్ తీసుకుంటాం. మా దృష్టిలో అవి ప్రసాదాల కిందకి వస్తాయి. సో అందుకని మా జోలికి ఎవరన్నా వస్తే మమ్మల్ని టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత అమ్మ వాళ్ళ మీద ఉంటుంది. సో మేము అసలు పట్టించుకోం.
ఎంత పెద్ద తోపైనా మేము పట్టించుకోం మేము, ఆమె డిసైడ్ చేసుకుంటుంది. మేము ఎప్పుడైతే ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తామో వాడు సూపర్ స్టార్ అవుతాడు. ఓకే ఓకే, అంటే రివర్స్ అవుతుంది. ఓహో, మీరు టార్గెట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, అంటే మా విద్య మమ్మల్ని రివర్స్ చేస్తుంది. ఓకే, సో అందుకని వాళ్ళ జోలికి మేము పోవద్దు, మేము వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళని ఎంత వదిలేస్తే అంత నాశనం అయిపోతారు. కానీ ఇట్ విల్ టేక్ టైం, అంటే సాలిడ్గా పడుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే జీరోలో ఉన్నప్పుడు మనం ఏమన్నది అంటే ఉదాహరణ నడుచుకునే వ్యక్తి కింద పడితే దెబ్బలు తగిలాయి, 5వ ఫ్లోర్ నుండి పడితే దెబ్బలు తగులుతాయి, 10వ ఫ్లోర్ నుండి పడితే ఇంకా దెబ్బలు తగులుతాయి. సో ఫస్ట్ లేపుతుంది వాడిని, లేపు అక్కడ తీసుకుపోయి అక్కడ పడేస్తుంది. సో వాడు లేస్తుండు కదా అని టెన్షన్ పడద్దు మేము, ఓకే ఇటు పడతారు అనుకోసాలి. ఏలినాటి శని కూడా అంతే. ఏలినాటి శనిలో ఒక మనిషి పైకి పోతుండు అంటే, లిఫ్ట్ మీదకి పోతుండు అంటే చాలామంది శత్రువులు బాధపడతారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మానసికంగా కొట్టిన ఒక వ్యక్తిని కడుపు మీద కొట్టినా ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అనుభవిస్తారు. మీరు ఇతరత్ర ఏం కొట్టినా ఏం కాదు. కానీ మానసికంగా కొట్టిన కడుపు మీద కొడితే 100కి 100% అనుభవించి తీరుతారు. అది వేణుస్వామి కానీ ఎవడైనా సరే. హత్య చేసిన దానికంటే వేరే డేంజర్. హత్య ఇంకా చాలా, ఎందుకంటే హత్య అనేది విముక్తి సార్. ఒక వ్యక్తి చనిపోయిండు అంటే, మీరైనా నేనైనా చనిపోయినాము అంటే అది విముక్తి, ఈ లోకాల నుండి విముక్తి. దాని తర్వాత ఏమవుతుంది, ఎవడు ఏడుస్తాడు, ఎవడు వస్తాడు, మనం దేని తొందరగా పెడతారు, నెయ్యితోనా ఇంకా డాల్డాతోనా, అదంతా మనకు అనవసరం, మనం ఏం చూడం కదా. ఆ సచ్చిన మరుక్షణం దుకాణం బంధు, ఫ్రీ లైఫ్. కానీ వాడు ఏం పట్టించుకుంటాడు, వాడు ఏమవుతాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారు మనకు అనవసరం. కానీ వాడు చచ్చిపోవడం అనేది ఫ్రీడమ్. ఓకే, కానీ ఉండి అనుభవించడం కష్టం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఉండి అనుభవం. మీరు ఆటిజంతో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల గురించి అడగండి ఒకసారి, వాళ్ళ జీవితం ఏందో చెప్తారు. అట్లనే వాళ్ళను మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళ తల్లిదండ్రులను అడగండి, నరకం అంటే ఏందో చెప్తారు. సో దాని బదులు వాళ్ళు పుట్టుకలోనే పోయారు అనుకోండి, సో రిలాక్స్గా ఉంటుంది లైఫ్. సో నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని అభివృద్ధిలోకి తెచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో దీంట్లోనే మళ్ళీ ఇంకొక లెక్క ఉంది మీరు అడిగిన దానికి. ఇప్పుడు జనరల్గా ఈ మధ్యన డిస్కషన్లో భాగంగా ఏంటంటే, ఆటిజం అనేది ఎక్కువ ఉంది. సో ఆటిజం అనేది ఎందుకు వస్తుంది అంటే, కుజుడు బుధుడు శని కలిచున్న, కుజుడు బుధుడు రాహు కలిచున్న, తర్వాత చంద్రుడు కుజుడు శని కలిచున్న వాళ్ళకి ఆటిజం వస్తుంది. సో ఆటిజంలో 2 రకాలు ఉంటాయి. పుట్టుకతోనే సంవత్సరంకు ఆటిజం అని తెలవడం ఒక పద్ధతి. 6 నెలల తర్వాత అబ్బాయి 5 సంవత్సరాల పిల్లవాడిలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, అంటే హైపర్ యాక్టివ్. ఓకే, చాలా ఎక్స్ట్రీమ్ యాక్టివ్ ఉంటాడు. వాడు మాట్లాడే విధానం కానీ వాడు కానీ, అంటే వాడిని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంటాడు. అంటే మనకు చిన్నపిల్లల్ని ఇప్పుడు, అంటే ఉదాహరణ సంవత్సరం పిల్లవాడిని మామూలుగా వాడు ఉండాల్సిన స్థాయిలో ఉండడు, వాడు చాలా యాక్టివ్ ఉంటాడు, ఎక్స్ట్రీమ్ ఉంటాడు. సో నేనేం చేస్తా అంటే, వాడు యాక్టివ్ ఉంటుండంటే ఖచ్చితంగా ఇది ఆటిజం, వేరే టైప్ ఆఫ్ ఆటిజం, అంటే టైప్ 1 డయాబెటిక్ లాగా. సో ఇది ఆటిజంలో సెకండ్ రకం. దానికి రెమెడీ చెప్తా. ఎట్ ది సేమ్ ఇంకా స్టార్ట్ కాలే అక్కడ ప్రాబ్లం. మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వాడు 2వ సంవత్సరం అంటే వాడు బాలారిష్టంలో పుట్టిండు. బాలారిష్టం 7 ఏళ్ళు ఉంటుంది. ఒక బాలుడు పుట్టిన 7 ఏళ్ళ వరకు బాలారిష్టం ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుంది అంటే, ఫస్ట్ వీడిని 0 నుండి తీసుకుపోయి ఫస్ట్ 1వ ఫ్లోర్లో పెట్టిండు. 1వ ఫ్లోర్లో పెట్టడం అంటే సంవత్సరంలోనే వాడు తెలివిగా మాట్లాడము, చాలా మాట్లాడము, అందరినీ గుర్తించడము, చాలా యాక్టివ్గా ఉండడము అది చేస్తున్నాడు. కరెక్ట్గా 2వ సంవత్సరం నుండి ఆటోమేటిక్గా మాటలు బంద్ అవుతాయి. సడన్గా సినిమాలో చూపించినట్టు మాటలు బంద్ అవుతాయి. మాటలు బంద్ అయ్యి ఆటోమేటిక్గా ఆటిజం కింద కన్వర్ట్ అవుతాడు. సో నేను దీన్ని మొదలు డిసైడ్ చేస్తాను, జాతకం చూసి పుట్టినప్పుడే చెప్తాను. సో ఈ సందర్భంలో ఇది జరుగుతుంది. సో పిల్లలు పుట్టగానే కూడా జాతకాన్ని ఒకసారి చూపిస్తే వాళ్ళ లైఫ్ ఏంటో తెలుస్తుంది. మగపిల్లలు మెయిన్, ఆడపిల్లలకు మగపిల్లలకు చాలా తేడా ఉంది. మరీ ముఖ్యంగా ఆటిజం అనేది ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, యుఎస్, అమెరికా లాంటి కంట్రీల్లో ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే, వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. రెండవది, వాళ్ళు కలిసేటువంటి విధానం వేరు. మీరు కనుక చూస్తే భక్త ప్రహ్లాద కానీ లేదా కొన్ని సినిమాలలో చూస్తే, సంధ్యా సమయములో భార్యాభర్తలు కలయిక వల్ల రాక్షసులు పుట్టిర్రు అని మనకు ఆ సినిమా చూపిస్తుంది. అంటే సంధ్యా సమయం అనేటువంటిది రాక్షసులు తిరిగేటువంటి సమయము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో సంధ్యా సమయం అంటే సాయంత్రం 5 నుండి 7 మధ్యలో కనుక భార్యాభర్తలు సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు సమస్యలతో పుడతారు అని శాస్త్రం చెప్తుంది. వేణుస్వామి చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. సో ఆ సందర్భంలో దూరంగా ఉండడం బెటర్. జనరల్గా పిల్లలు కనడానికి మంచి సమయం ఏంది అంటే, మీ లోకల్ ప్రకారము ఏ దేశంలో ఉన్నా కరెక్ట్గా ఉదయం 3 నుండి 5:30, 6 అనేటువంటిది చాలా మంచి సమయము. చాలా హెల్తీ పిల్లలు పుడతారు. ఆ టైంలో చాలా ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిలో మనం ఉంటాం కాబట్టి కరెక్ట్గా మన డిఎన్ఏ అనేది కరెక్ట్గా క్యారీ అవుతుంది. సో అందుకని చాలా మంచి పిల్లలు ఆ సందర్భంలో పుడతారు. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఎక్కువగా సమాజాన్ని కమాండ్ చేస్తూ ఉన్నారు.
అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మీరు తీసుకుంటే ఆ సమయంలో పుట్టిన వాళ్ళే హై పొజిషన్లో ఉన్నారు. తెల్లవారుజామున 6 లోపు పుట్టిన వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయండి. నేమిటి మీరు 100 జాతకాలు తీసుకోండి, 100 మంది, నా జాతకాలు అవసరం లేదు, 100 మందిని తీసుకోండి, పెన్ను పేపర్, ఎన్నింటికి పుట్టిరని చెక్ చేసుకోండి. ఎక్కువగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు పొలిటీషియన్లు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించాలి. సో ఇన్ని లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ ఏమయ్యాయి, కొన్నిసార్లు మనము వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారు, లేదంటే ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటారు. సో నేను అనేది ఏంటంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కలియుగంలో. సో ఇవన్నిటిని మనం బేరీజ్ వేసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. ఓకే.